ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే మోడల్ క్లాసులు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం డేటాను డైరెక్ట్గా ఇక్కడ మనం బైండ్ చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం బైండ్ చేసేసుకొని ఇక్కడ వేరియబుల్స్ లెక్క మనం యూజ్ చేసుకుంటాము. సో వేరియబుల్స్ లెక్క యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వేరే క్లాస్కి డేటా పంపించాలన్నా మళ్ళీ మ్యాప్ ఐడి లెక్క మనం ఈ మ్యాప్ మొత్తాన్ని పంపించాలి. అండ్ ఈ మ్యాప్ పంపించాలంటే ఈ మ్యాప్లో మనకి ఏ కీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు గుర్తుండాలన్నమాట. సో ఇదంతా పెద్ద టిపికల్ ప్రాసెస్ అయిపోయింది. మనం ప్రతిసారి ఇప్పుడు సపోజ్ ఇది ఓపెన్ చేసినాం, ఇక్కడ మనకు ఏమొచ్చినాయి ఓన్లీ 4 ఐడీస్ ఉన్నాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెక్స్టెడ్ లేదు. అదే మనకి రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకుంటే మన ఏపీఎస్ అనేది చాలా డేటా ఉంటుంది, కొన్ని పదుల్లో ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు 100 పారామీటర్స్ కూడా వస్తాయి మనకి. అందులోపల మళ్ళీ సబ్ లిస్ట్లో వస్తాయి, సబ్ లిస్ట్ లోపల సబ్ లిస్ట్లో వస్తాయి. అట్లా మనం ప్రతి ఒక్కటి ఇట్లా నేమ్స్ లెక్క మనం మేనేజ్ చేసుకోవడం కష్టమైంది అనమాట. అండ్ ఇట్లా మనం ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా డైరెక్ట్ మ్యాప్లోంచి కీ వాల్యూ, ఇట్లా మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది కష్టమైంది అనమాట. సో దానికోసమనే మనకి మోడల్ క్లాసులు అని ఒకటి ఉంటాయి. ఈ మోడల్ క్లాసులు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఏపీఐ రెస్పాన్స్కి మనం ఒక మోడల్ క్లాసులు క్రియేట్ చేస్తాం అనమాట. సో మోడల్ క్లాస్ని బట్టి మన ఏపీఐ మొత్తాన్ని డేటా పార్సింగ్ చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. కొన్నిట్లోనేమో పోజో క్లాసులు అంటారు, కొన్నిట్లేమో మోడల్ క్లాసులు అంటారు, కొంతమంది ఏమో డేటా క్లాసులు అంటారు. సో ఏదన్నా కానీ మనకైతే అది చేసే పర్పస్ మాత్రం సేమ్ అనమాట. సో ఈరోజు అసలు మోడల్ క్లాసులు అంటే ఏంది, మోడల్ క్లాసులు ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే హౌ టు క్రియేట్ మోడల్ క్లాసెస్ కానీ డేటా క్లాస్ కానీ పోజో క్లాసులు కానీ ఏమన్నా మనకి సేమ్ అనమాట. లైక్ మనం డిఫరెంట్ ఒక్కొక్క ఫ్రేమ్వర్క్లో ఒక్కొక్క లెక్క అంటారు. మనకి ఆండ్రాయిడ్లో కానీ షిఫ్ట్లో మీరు ఏ ఫ్రేమ్వర్క్ దేనికి వెళ్ళినా, ఈవెన్ మనకి నోట్ చేసిన బ్యాక్ ఎండ్లో కూడా మనం ఇట్లా మోడల్ క్లాసులు క్రియేట్ చేసుకుంటాం అనమాట డేటా పార్సింగ్కి. సో అన్నిట్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అయింది. సో మోడల్ క్లాసులు అనేది ఏంటంటే ఇక్కడ మన జేసన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి డేటా వస్తుంది కదా. సో దీన్ని మొత్తానికి ఒక క్లాస్ లెక్క మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. అదే మన క్లాస్ అనేది ఏంది బ్లూ ప్రింట్ లెక్క ఉపయోగపడుతుంది కదా. బ్లూ ప్రింట్ లెక్క ఉంది, దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం. అట్లా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. సో జస్ట్ నేను ఏం చేస్తాను అంటే లిబ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ మోడల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. సో ఈ మోడల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో నేను ఒకటి పెడతా, లైక్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో దాని పేరు నేను ఏం పెడతా అంటే దీని పేరు ఏం పేరు, మనకి ఇది 2Do ఏపీఐ కదా. సో ఏపీఐ మనకి పోస్ట్స్ ఏపీఐ కదా. సో మనకి ఏపీఐ ఏ నేమ్ ఉందంటే ఆ నేమ్తో పెట్టుకోవడం కరెక్ట్ అనమాట. సో ఇంకా నేను ఏం చేస్తాను అంటే పోస్ట్స్ అని పెడతాను. సో లేకపోతే ఆల్రెడీ నేను ఈ ఎగ్జాంపుల్ చూసాను కదా, నేను ఇంకొక ఎగ్జాంపుల్లో చెప్తా. ఇంకొక ఏపీఐ తీసుకుందాం. సో ఫ్రీ మూవీస్ ఏపీఐ అని ఒక ఏపీఐ వచ్చింది. సో మనం ఈరోజు దీన్ని పార్సింగ్ చేసి చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ పెట్టేసా, వ్యూవర్లోకి ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి నేము, రేటింగ్, ఇమేజ్ ఇది ఉంది అండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇది ఉంది. సో మనం ఇప్పుడు ఈ ఏపీఐని మనం పార్సింగ్ చేసేసి ట్రై చేద్దాం ఎట్లా ఓపెన్ అవుతుంది ఏంటని. సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తా, మూవీస్ అని. సో స్క్రీన్ నేమ్ ఏం పెట్టా అంటే మూవీస్. సో ఇక్కడ ఏపీఐ దాంట్లో పెట్టేస్తా, మూవీస్ లిస్ట్ స్క్రీన్ అని ఒక ఏపీఐ క్రియేట్ చేశా. సో ఒక క్లాస్ క్రియేట్ చేశా. సో ఇది వచ్చేసి ఒక స్టేట్ఫుల్ విడ్జెట్ తీసుకుంటా. సో మూవీస్ లిస్ట్ స్క్రీన్. కొన్ని మనకి పెయిడ్ కూడా ఉంటాయి, వాటికి మనం టోకెన్ జనరేట్ చేసేది అంత ఉంటుంది. సో నేను ఆ ప్రాసెస్ మొత్తం చెప్పకుండా డైరెక్ట్గా నేను ఇట్లా చెప్పేస్తాను. సో మనకి డాష్ బోర్డ్ స్క్రీన్లో మనకి మూవీస్ ఏపీఐ అని ఇక్కడ మనం కూడా పెట్టేసా. సో మూవీస్ జస్ట్ నేను ఒక స్క్రీన్ క్రియేట్ చేసి ఇక్కడ మనం నావిగేషన్ పెట్టాను, దాంతో మించి ఏం చేయలేదు. సో ఇప్పుడు మనం ఈ ఏపీఐని మనం పాస్ చేసుకొని ట్రై చేద్దాం, లైక్ ఎట్లా డిస్ప్లే చేయాలి ఏంటని. సో ఫస్ట్ ఏంటంటే మనం దీనికి ఒక మోడల్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. సో దీనికి మోడల్ క్లాస్ అంటే మనం ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. లైక్ ప్రతి దానికి మనం క్రియేట్ చేయం, లైక్ ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి ఒక మోడల్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, అది స్టాండర్డ్ అనమాట. కొన్నిట్లో మనకి నెస్టెడ్ కూడా వస్తే మనం ఈవెన్ నెస్టెడ్ వచ్చినా కానీ మనం సేమ్ అంతే
క్రియేట్ చేస్తాం అనమాట. ప్రతి మీకు JSON ఆబ్జెక్ట్ ఒకటి ఉంటే ఆ ఫార్మాట్కి మనం ఖచ్చితంగా ఒక ఏపీఐ అనేది మనం క్రియేట్ చేసే ఒక మోడల్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క ఏపీఐకి ఒక JSON ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో ప్రతి ఏపీఐ రెస్పాన్స్కి మనం ఒక మోడల్ క్లాస్ అనేది మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం మోడల్ క్లాస్ క్రియేట్ చేయాలంటే నేను ఇక్కడ మోడల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేమ్ పెడతాము. సో నేమ్ ఏం పెడతా అంటే మూవీ మోడల్ అని పెడతాం. సో మూవీ మోడల్ డాట్. సో మూవీ మోడల్ అంటే మనకి మూవీకి సంబంధించింది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మూవీ మోడల్ అన్నట్టు. ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్ని మనం ఇందులో పెట్టాలి. సో ఫస్ట్ ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో మూవీ మోడల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసా. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయో వీటన్నిటిని మనం తీసుకొచ్చేసి మూవీ ఇక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనం ఉన్న ప్రతి ఒక్క దాన్ని తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి డేటా టైప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐడి వచ్చేసి మనకి నెంబర్. సో ఇది నాకు నెంబర్ అని ఎలా తెలిసిందంటే ఇక్కడ డబల్ కొటేషన్స్ లేవు కదా. ఇట్లా డబల్ కొటేషన్స్ ఉంటే మనం స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తాం. డబల్ కొటేషన్స్ లేవు కాబట్టి ఇది నెంబర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదైతే మనం దీన్ని ఇంటీజర్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డబల్ అనమాట, ఎందుకంటే ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంది కాబట్టి 3.2 అది. సో మిగతా అన్ని మనకి యూఆర్ఎల్సే, లైక్ యూఆర్ఎల్సే కాబట్టి మనకి స్ట్రింగ్సే కాబట్టి మనం తీసుకోవచ్చు. స్ట్రింగ్స్లో డబల్ కొటేషన్ ఉంటే స్ట్రింగ్, ఒకవేళ బులియన్ వచ్చింది అనుకో మనం ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటాం. లైక్ బులియన్కి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది కదా, అప్పుడు మనం బులియన్ డేటా టైప్ తీసుకుంటాం. సో దాన్ని బట్టి క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో అన్నిటికీ తీసుకొని నేను దీన్ని జస్ట్ ఒకదాన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఏం చేస్తా అంటే ఇక్కడ పేజ్ చేసుకుంటా. సో ప్రతిసారి అక్కడ వెళ్ళకుండా. సో ఇప్పుడు నేను ఐడి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో ఇంటీజర్ ఐడి. సేమ్ ఇక్కడ నాకు ఏపీఐలో ఏ నేమ్ వస్తుందో నేను ఇక్కడ కూడా అదే నేమ్ వాడుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత మూవీ, ఇక్కడ తర్వాత రేటింగ్. సో రేటింగ్ వచ్చేసి మనం డబల్ డేటా టైప్లో తీసుకుందాం. అది మీ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏ డేటా ఇస్తే మీరు ఆ టైప్ యొక్క పర్టికులర్ డేటా టైప్ మనం తీసుకోవాలి. సో ఇమేజ్ డిబి ఇదనమాట. సో ఇట్లా మనం ఒకటి క్రియేట్ చేసేసుకున్నాం. ఇదేమని చూపిస్తుందంటే నల్లబుల్ ఇన్స్టెన్స్ ఫీల్డ్ బి మస్ట్ బి ట్రై టు ఇన్స్టలైజ్ ఆర్ జనరేట్ ద కన్స్ట్రక్టర్ ఆర్ మార్క్ ఇట్ యాజ్ ఎ నల్. ఇక్కడ ఏమడుగుతుందంటే ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయండి దీనికి. లైక్ ఏదైనా ఒక డిఫాల్ట్ వాల్యూ అయినా అసైన్ చేయండి, లేకపోతే ఫైనల్ అయినా పెట్టండి. సో ఇది మీ ఇక్కడ మనం ఏదైనా ఒక ఫైనల్ అయినా పెట్టమంటాడు, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ అయినా అసైన్ చేయమంటాడు. సో ఫైనల్ కాదు, ఇక్కడ లేట్ అంటే తర్వాత ఇనిషియలైజ్ చేస్తాం అని సిస్టానికి చెప్పడానికి. సో ఇక్కడ లేట్ అయినా పెట్టాలి, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ అయినా అసైన్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ అయితే లేట్ పెట్టా. సో ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఒక మోడల్ క్రియేట్ చేయాలంటే మనకి సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే క్రియేట్ వేరియబుల్స్ ఫర్ పేరెంట్స్. సో పారామీటర్స్కి ఒక వేరియబుల్స్ అనేది మనం క్రియేట్ చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనం ఏపీఐ నుంచి డేటాని ఫెచ్ చేయాలి కదా. సో ఫెచ్ చేసినప్పుడు ఇక్కడ మీరు పాత స్క్రీన్లో చూస్తే మనం ఇక్కడ డేటాని పార్సింగ్ చేసేటప్పుడు ఇక్కడ JSON లాగా ఇచ్చేసినాం కదా. సో ఇక్కడ ఇచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా మన మోడల్ క్లాస్ని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. పార్సింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ మోడల్ క్లాస్ మొత్తం హ్యాండిల్ చేసేసుకుంటుంది. సో అందుకోసమనే మనం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నమాట. సో సెకండ్ ఏంటిదంటే క్రియేట్ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మన సెకండ్ స్టెప్ ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ అనేది మనకు తెలిసిన సేమ్ క్లాస్ నేమ్తో పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ JSON అని పెట్టుకోండి. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఇది మన నేమ్డ్ కన్స్ట్రక్టర్ వాడాం. మీరు ఎట్లయినా డైరెక్ట్గా ఎట్లయినా వాడుకోవచ్చు. కానీ మనం ఇట్లా పెట్టినాం ఎందుకంటే మనకి ఈజీగా మనకి అర్థమైంది. తర్వాత ఇంకో క్లాస్ ఇంకో కన్స్ట్రక్టర్ వచ్చిందంటే మనకి ఈజీగా అర్థమైద్ది అనమాట. సో ఇట్లా మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం. ఓకే. సో ఈ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసి ఏంటంటే ఈ వేరియబుల్స్ అన్నిటిని మనం దీనికి అసైన్ చేయాలన్నమాట. సో ఎట్లా అంటే దిస్ డాట్ ఐడి. సో దిస్ డాట్ ఐడి, కానీ నాకు వచ్చేసి ఇట్లా ఐడి కాదు, నేను ఏంటంటే నేమ్డ్ పారామీటర్స్ తీసుకుందాం అనుకున్నా. సో అందుకని ఇట్లా పెట్టా దిస్ డాట్ ఐడి. సో ఇట్లా నేను వేరియబుల్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేస్తా. ఐడి, నేమ్, ఇమేజ్ URL. సో ఇట్లా నేను అన్నిటికీ ఇట్లా పెట్టేసిన అనమాట. ఇక్కడ మనకి ఏమైందంటే ఐడి కెనాట్ హ్యావ్ ఏ
ఇక్కడ ఏమని చూపిస్తుంది, ఐడి కెన్ నాట్ హ్యావ్ ఎ నల్ బికాస్ ఇట్ ఇస్ ఎక్స్ప్లిసిట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. లైక్ ఇక్కడ పైన చేసే కన్నా సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఒకవేళ అది ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏదో ఒకటి అసైన్ చేసుకునేటట్లు మీరు ఇక్కడ రేటింగ్ 0.0 బై డిఫాల్ట్ ఇమేజ్ యూఆర్ఎల్ ఎంటీ. సో ఎక్కడైనా మన కన్స్ట్రక్టర్లో అయినా మనం ఒకవేళ డేటా ఏమి పంపపోతే ఎక్కడైనా మన డిఫాల్ట్ వాల్యూస్ని మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్ టు అస్ అనమాట. లైక్ మనం ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. సో ఇట్లా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ ఇట్లా కన్స్ట్రక్టర్ మీరు ఇలా క్రియేట్ చేయలేదంటే లైక్ ఇట్లయినా క్రియేట్ చేసుకోండి. ఇట్లా క్రియేట్ చేసుకున్నా మనకు ఓకే, నో ప్రాబ్లం. రెండు మనకి ఒకే లెక్క వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్సింగ్ చేయడానికి అనమాట. లైక్ థర్డ్ వచ్చేసి మన డేటాని మనం ఇక్కడ పార్సింగ్ చేసుకోవాలి కదా. సపోజ్ ఇక్కడ మనకు వచ్చిన డేటాని ఇక్కడ మనం డైరెక్ట్గా మ్యాప్లోకి అసైన్ చేసేసినాం. మ్యాప్లోకి అసైన్ చేసేసి ఇక్కడ ఇట్లా తీసుకున్నాం కదా. సో ఇలా కాకుండా నాకు ఈ క్లాస్ నేమ్ నుంచి చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం పార్సింగ్కి ఒక ఫ్యాక్టరీ మెథడ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్యాక్టరీ, దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టరీ మెథడ్ ఫర్ పార్సింగ్ ద డేటా, పార్సింగ్ అండ్ రిటర్నింగ్ ఆబ్జెక్ట్. సో ఈ ఫ్యాక్టరీ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు ఒకేసారి ఒక పర్టికులర్ దాన్ని క్రియేట్ చేస్తుంది, అదేవిధంగా మనకి రిటర్న్ కూడా చేస్తుంది. అది నేను ఇప్పుడు చెప్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ అనే ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాక్టరీ అనే కీవర్డ్ మనకి వేరే వాటిలో అవైలబుల్ లేకపోవచ్చు, కానీ మనకి ఫ్లటర్లో అవైలబుల్ ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను నేను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మూవీ మోడల్ అని తీసుకున్నా. సో మూవీ మోడల్ అని పెట్టేసి ఇక్కడ నేను ఫ్రమ్ జేసన్ కానీ ఫ్రమ్ మ్యాప్ కానీ ఫ్రమ్ డేటా కానీ సో ఏదో ఒకటి ఇట్లా మీరు ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ మ్యాప్ని పంపించుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ మనం ఫర్ లూప్ రన్ చేస్తాం ఇక్కడ మనకి మ్యాప్లో తర్వాత. సో అప్పుడు ఏంటంటే ఇది మ్యాప్ ఆబ్జెక్ట్ అంటే ప్రతిసారి లూప్ రన్ అయినప్పుడల్లా మనకి ఈ ఎంటైర్ మ్యాప్ మొత్తం వస్తుంది. ప్రతిసారి మనం నెక్స్ట్ రాసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇట్లా మనకి మ్యాప్ అంతా వస్తుంది. సో మ్యాప్ ఆబ్జెక్ట్ మనకు వస్తుంది అనమాట. సో మ్యాప్, సో ఇట్లా మనకి మ్యాప్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాప్ ఆబ్జెక్ట్ని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట మన డేటా తగ్గట్టు. సో అది ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రిటర్న్ మూవీ మోడల్ అని పెట్టేసి ఇట్లా రిటర్న్ చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే మనకి కన్స్ట్రక్టర్లోనే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి వాడే కీవర్డ్ ఏంటంటే ఫ్యాక్టరీ అనమాట. ఒకవేళ మన ఫ్యాక్టరీ పెట్టలేదు అనుకోండి, సో ఇట్లా మనకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డిజైన్ ఫ్యాక్టరీ అనమాట. లైక్ మనకి కన్స్ట్రక్టర్లోనే మన డేటాని రివర్స్ మన కన్స్ట్రక్టర్లోనే మన డేటాని రిటర్న్ చేసుకోవడానికి వాడతాం అనమాట. ఇది నాకు తెలియదు వేరే జావాలో అవైలబుల్ లేనట్టుంది ఇది. సో మనకి ఫ్లటర్లో డాట్లో మనకి కాన్సెప్ట్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇట్లా ఫ్యాక్టరీ అని పెట్టాలి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. లైక్ ఇట్లా మనకి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఒక మ్యాప్ని క్రియేట్ చేసి మనకి పంపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డేటా వచ్చింది కదా. సో ఈ డేటాని ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న క్లాస్కి అసైన్ చేయాలి మనం. సో ఈ పర్టికులర్ క్లాస్కి మనం అసైన్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ ఇక్కడికి వచ్చేసి ఐడి మ్యాప్ ఐడి. సో ఐడి మ్యాప్ ఐడి అంటే ఇక్కడ మాన్యువల్గా చేస్తున్నాం కదా. సో ఈ ప్రాసెస్ని మనం ఇక్కడ చేసేస్తాం. సో ఇది ఏంటంటే ఒకసారి చేసుకుంటే మనకి మొత్తానికి త్రూ అవుట్ అప్లికేషన్ వచ్చేసిద్ది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒకవేళ ఇది నల్ వచ్చింది అనుకోండి బ్యాక్ ఎండ్ నుంచి, సో దాన్ని కూడా హ్యాండిల్ చేయాలంటే మనం డాట్లో నేర్చుకున్నాం కదా. ఒకవేళ నల్ వాల్యూ వస్తే ఇట్లా మనం 0 అసైన్ చేయాలి, లైక్ నల్లబుల్ చెకింగ్. సో ఈ విధంగా మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఈ వాల్యూ నల్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది 0 అనేది అసైన్ అవుతుంది. ఇట్లా పెట్టుకోవడం ఏంటంటే మనకి బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇంకా మన అప్లికేషన్లో ఇంకెక్కడ డేటా అనేది నల్ రాకుండా ఉండిపోతుంది. సో నెక్స్ట్ మూవీ, తర్వాత రేటింగ్, తర్వాత ఇమేజ్, తర్వాత IMB URL. సో ఇక్కడ నేను పెట్టేసిన, సో ఇక్కడ IMB URL కాడ IMB URL పెట్టేసిన, ఇమేజ్ కాడ ఇమేజ్ పెట్టేసిన, రేటింగ్ కాడ రేటింగ్ పెట్టేసిన, మూవీ కాడ మూవీ పెట్టేసిన. ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ మార్చాలి. ఇక్కడ మనకి ఇది ఎంటీ స్ట్రింగ్, ఇది వచ్చేసి మనకి 0.0 పెట్టాలి. ఇది ఎంటీ స్ట్రింగ్, ఇది ఎంటీ స్ట్రింగ్. సో ఇక్కడ మనం సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఏదైనా యూజ్ చేస్తే డిఫరెంట్ది, అదే నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. సో లేకపోయినా
ఇట్లా పెట్టేసుకున్నా సరిపోయింది దిస్ డాట్ ఐడి. సో ఇక్కడ ఇట్లా మీరు హ్యాండిల్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు నల్ వాల్యూ హ్యాండిల్ చేయక్కర్లేదు అనమాట. లైక్ ఇక్కడ మనం హ్యాండిల్ చేస్తుంటే ఎందుకంటే మనకి అది ఇనిషియలైజ్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ హ్యాండిల్ చేయకపోయినా సరిపోయింది. మీరు డైరెక్ట్గా ఇక్కడైనా ఇచ్చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఇక్కడ లేట్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా ఇట్లా 0 అని పెట్టేసైనా మీరు ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఇక్కడ అడగదు అనమాట. ఎందుకు అడుగుతుంది? So parameter ID cannot have a null because the type of the implicit default value null explicit. మనం ఇచ్చాం కదా. సో మేబీ దీంట్లో ఉండడం వల్ల అడుగుతున్నట్టు. సో ఇక్కడ మన నేముడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ డిఫాల్ట్ వాల్యూ అడుగుతుంది. సో మీరు బయట పెడితే మీకు అది కూడా అడగదు. సో ఇట్లా మీరు 0 ఇచ్చేసుకుని బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒకటే స్టాండర్డ్ ఫాలో అవ్వండి. ఇదే స్టాండర్డ్ మీరు ఫాలో అయిపోయినా సరిపోద్ది అనమాట. అప్పుడు మీరు ఇట్లా లేట్ తీసేసిన మనకి ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది మీకు వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీరు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ వాల్యూ ఇవ్వకూడదు లేట్ అని అంటే మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చేసేయాలి. సో ఇక్కడ మీరు లేట్ రిమూవ్ చేసుకొని ఇక్కడ కన్స్ట్రక్టర్లో వాల్యూ ఇచ్చుకోండి. డిఫాల్ట్ వాల్యూ సరిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఇచ్చేసేయండి లైక్ ఫ్యాక్టరీ మెథడ్ కాడ. సో అంతే అనమాట మన మోడల్ క్లాస్ క్రియేషన్. ఫస్ట్ టైం మనం ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత దానికి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. తర్వాత పార్సింగ్ చేసుకోవడానికి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం, ఫ్యాక్టరీ మెథడ్. దీనికి జస్ట్ మనం మ్యాప్ పంపించేస్తే అది ఆబ్జెక్ట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు మన స్క్రీన్లో చూద్దాం. సో మన స్క్రీన్ ఓపెన్ చేసేసా, టు డూ మూవీస్ లిస్ట్ స్క్రీన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక గెట్ డేటా అని ఒక మెథడ్ క్రియేట్ చేసి కాల్ చేస్తాను. సో కాల్ చేసేసి ఏంటంటే ఇప్పుడు నేను HTTPని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ http/http.asHttp. సో దీనికి ఒకదానికి ఇట్లా చేసుకోవాలి, మిగతా మనకి ప్యాకేజెస్ అనేది డైరెక్ట్గా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ http.get. సో గెట్ కాడ మనకి URI వస్తుంది కదా. సో URI పాస్ చేయాలి కాబట్టి URI.parse. సో మన URI ఏంటిది, ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్న URI ఇది మూవీస్ URI. సో ఈ మూవీస్ అని నేను ఈ APIని ఇక్కడ పెట్టేసాను. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను async యూజ్ చేస్తా. ఇక్కడ నేను await పెడతా. ఇక్కడ నాకు రెస్పాన్స్ వస్తుంది కదా. సో HTTP రెస్పాన్స్ లైక్ నేను మాట్లాడుతున్నట్టు రెస్పాన్స్ ఓకే. సో నాకు రెస్పాన్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టేటస్ కోడ్ చెక్ చేసుకున్నాను, నాకు డేటా వచ్చిందా లేదా. సో స్టేటస్ కోడ్ అంతా గెట్కి మనం నేను మాట్లాడుకున్నాం కదా 200 మనకి స్టేటస్ కోడ్ అనమాట నెట్వర్క్కి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నాకు డేటా వచ్చేసింది. సో ఇప్పుడు నాకు వేర్ డేటా, సో డేటా ఈక్వల్ టు response.body అని పెట్టేసిన డేటా. సో దీన్ని ఏం చేస్తాను నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తాను అనమాట. సో ఎట్లా కన్వర్ట్ చేస్తాను అంటే మనకి JSON డీ కోడ్ ఉంది కదా. సో ఇట్లా పెట్టేస్తే మనకి బాడీ డేటా అనేది డైరెక్ట్ మనకి మ్యాప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా డేటాని డైరెక్ట్గా నేను రాళ్ళకి యాక్సెస్ చేయకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఒక మ్యాప్ని పెట్టేస్తున్నాం. అంటే మనం ఎగ్జాక్ట్గా ఇంట్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. సో ఎట్లయితే మనకి డేటా వచ్చిందో అదే విధంగా మనం స్టోర్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా డేటాని కన్వర్ట్ చేస్తాను అనమాట. పార్సింగ్ చేసుకొని నాకు తగ్గట్టు నేను మార్చుకుంటాను. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ మోడల్ క్లాస్ క్రియేట్ చేసుకుంటా. సో లిస్ట్ ఈక్వల్ టు మై ఇక్కడ మూవీస్ లిస్ట్ అని పెట్టేస్తాను. మూవీస్ లిస్ట్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ పెట్టేసిన. ఇది ఏంటంటే మనకి డేటా ఈ మూవీస్ లిస్ట్ ఏది స్టోర్ అయ్యిద్దో మనకి తెలియనప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మనకి తెలుసు కదా ఇక్కడ ఏ డేటా వస్తుందో. సో ఇప్పుడు మనకి మూవీస్ డేటా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా పెట్టేస్తాను అనమాట మూవీస్ లిస్ట్ అనేసి. అంటే నేనేం చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఈ మూవీస్ లిస్ట్ అనేది ఈ డేటానే అయి ఉండాలి అని నేను ఎన్ఫోర్స్ చేసేస్తాను ఖచ్చితంగా. సో ఈ డేటా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేయు అని నేను చెప్తున్నా. సో అందుకోసమని నేను ఇట్లా పెట్టేసాను అనమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడైనా యాక్సెస్ చేస్తున్నా కానీ ఈ ఆబ్జెక్ట్ని మనకు ఆటోమేటిక్గా ఈ మెథడ్స్ అన్ని సజెషన్లో చూపిస్తాను, లేకపోతే మనకి చూపించవు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నా డేటా వస్తుంది కదా. సో ఈ డేటా అంటే మనకి ఏంది ఈ ఎంటైర్ అరే మొత్తం వస్తుంది. సో ఈ అరే నేనేం చేస్తాను అంటే data.map. సో ఇది నాకేంటంటే data.map అని కొడితే ఈ మెథడ్స్ ఏం రావట్లేదు. సో ఇప్పుడు నేను డేటా అని కొడితే నాకు ఇక్కడ డేటా ఏం రావట్లేదు. సో ఇక్కడ చూసారా మాకు డేటా ఏం రావట్లేదు. సో నేను దీన్ని యాజ్ లిస్ట్ లెక్క అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు,
లేదంటే డైరెక్ట్గా ఇక్కడ నేను వేర్ ప్లేస్లో కూడా డైరెక్ట్గా లిస్ట్ అని పెట్టుకోవచ్చు. లిస్ట్ అని పెడితే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ లిస్టే కదా వచ్చేది, అట్లయినా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డేటా వచ్చేసింది నాకు. సో ఇక్కడ దీని పేరు ఏం పెడతా అంటే మూవీస్ డేటా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను మూవీస్ డేటా డాట్ మ్యాప్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ మ్యాప్ని డ్రాప్ డౌన్లో పెట్టేటప్పుడు చూసినాం కదా. సో ఈ మ్యాప్ ఏం చేస్తుంది అంటే మనకి మన డేటా మీద ఆపరేషన్ చేసేసి మనకి తగ్గట్టు మనకి డేటాని కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ద కరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్ మాడిఫైడ్ టు ఎలిమెంట్. సో ఇక్కడ మనకి మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది, మనం డిఫరెంట్ కేసెస్లో మనం చేస్తుంటాం దీన్ని. సో ఇట్లా మనం చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ నల్ ప్లేస్లో మన మూవీస్ ఉంది కదా, సో ఈ డేటాని నేను కాల్ చేస్తాను. సో కాల్ చేసినప్పుడు మూవీస్ డేటా ఫ్రమ్ జేసన్ కాడ ఇక్కడ మ్యాప్ పంపించాలి కదా, మ్యాప్ ఏం పంపిస్తా అంటే ఈ పంపిస్తాను అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఈ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి లిస్ట్ ఇటరేట్ అయింది కదా. సో ఇలా లిస్ట్ ఇటరేట్ అయినప్పుడు మనకి ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి, మల్టిపుల్ మూవీస్ వస్తున్నాయి కదా. ప్రతి ఒక్కసారి మనకి ప్రతి ఒక్క మూవీ ఉంది కదా. సో ప్రతి ఒక్కసారి లూప్ రన్ అయినప్పుడల్లా 0 ఇండెక్స్ కాడ ఫస్ట్ మూవీ లైక్ శశాంక్ రిడెంప్షన్, నెక్స్ట్ ఏమో గాడ్ ఫాదర్, తర్వాత డార్క్ నైట్, ఇట్లా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో ఇట్లా మనకి ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ లెక్క క్రియేట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనం డాట్ టు లిస్ట్ అంటే అర్థమైందంటే ఇక్కడ మనకు క్రియేట్ అవుతాయి కదా ఆబ్జెక్ట్. ఇక్కడ ఇదేం రిటర్న్ చేస్తుంది, మనకి పర్టికులర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే అట్లా ఆ మోడల్స్ మొత్తానికి ఇది పంపించేస్తుంది, ఈ డేటా పంపించేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ లూప్లోని ఇక్కడే. సో ఈ మ్యాప్కి బ్యూటీ అదే. తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఆటోమేటిక్గా ఇది ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది. టూ లిస్ట్ అంటే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఇండివిజువల్గా, వాటన్నిటిని మనం ఒక టూ లిస్ట్ లాగా ఒక లిస్ట్ క్రియేట్ చేసేస్తాను. సో దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. సో అంతే, జస్ట్ ఇక్కడ సింగిల్ లైన్లో అయిపోయింది. ఒకవేళ మీరు ఇట్లా కాదు నాకు ఇదంతా కన్ఫ్యూజ్ ఉందంటే మీరు ఫర్ లూప్తో అయినా చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఫర్ ఈచ్ లూప్తో ఫర్ వేర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వేర్ ఐటెం ఇన్ మనకేదో మూవీస్ డేటా కదా. సో మూవీస్ డేటా ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మూవీస్ లిస్ట్ ఇక్కడ మనం మూవీస్ మోడల్ ఈక్వల్ టు మూవీస్ మోడల్ ఫ్రమ్ జేసన్. సో ఇట్లా మనకి ఇట్లా ఫ్రమ్ జేసన్ వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చే ఐటమ్ని నేను ఇక్కడ పాస్ చేస్తాను. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇది మనకి ఆ క్లాస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందని, ఆ ఆబ్జెక్ట్ని తెచ్చేసుకొని మూవీ లిస్ట్లో పెట్టుకున్నా. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఈ మూవీస్ లిస్ట్ని ఇక్కడ నేను ఆబ్జెక్ట్కి యాడ్ చేసేస్తాను, యాడ్ మూవీస్ లిస్ట్. సో ఇక్కడ మనం ఏదైతే ఫర్ లూప్లో చేసినామో అదే ఇది సింగిల్ లైన్లో చేసేస్తుంది మ్యాప్. అదే బ్యూటీ అనమాట మ్యాప్కి. సో ఇక్కడ మనం చూసినా ఎన్ని లైన్స్ రాసినాం, ఒక లైన్ రాసిన లూప్ మెయింటైన్ చేస్తున్నాం, ఇంకోటి రాస్తున్నాం, 3 రాసినాం, మొత్తం కలిపి మొత్తం 4 లైన్లు కూడా వచ్చింది. సో ఇదంతా మనకు లేకుండా షార్ట్ కట్లో మనకి ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ వర్క్స్ సేమ్ యాజ్ above map. సో ఇది వర్క్స్ యాజ్ సేమ్ యాజ్ above map అని పెట్టేసాను. సో మీరు ఇట్లా రాసుకోండి. మరి ఇంటర్నల్గా అయితే ఇది కూడా ఒక లూప్ రన్ చేసేది, ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది, స్టోర్ చేసుకుంటుంది, దాన్ని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో అంతే. ఇప్పుడు నేను దీన్ని సెట్ స్టేట్ అని కాల్ చేస్తాను, అంటే నాకు డేటా వచ్చాక అప్డేట్కి ఇవ్వాలి కదా. సో నేను బయట కాల్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి ఈవెన్ 200 కాకపోయినా వేరేది ఏమైనా వచ్చినా కానీ మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను స్కాఫోల్డ్ ఏం చేస్తానంటే బాడీ తీసుకున్నా. సో బాడీలో ఏంటంటే ఒక లిస్ట్ వ్యూ బిల్డర్ తీసుకుంటున్నా. సో లిస్ట్ వ్యూ బిల్డర్ మనకు తెలుసు కదా, ఇక్కడ మనకి కాంటెక్స్ట్ కామా ఇండెక్స్ అని మనకి 2 వస్తాయి. సో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నా. సో ఐటమ్ కౌంట్ కాడ మనకి మూవీస్ లిస్ట్ లెంత్ ఉంటుంది కదా. సో ఆ లెంత్ని మనం ఇక్కడ పాస్ చేసుకుంటే సరిపోయింది. ఎన్ని ఐటమ్స్ వస్తే మనకి అంత లిస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఇట్లా మనం ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ ఐటమ్ పెట్టేసిన. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే
ఇక్కడ నేను రిటర్న్ చేస్తాను. సో జస్ట్ నేను ఏ రిటర్న్ చేస్తాను అంటే రిటర్న్ టెక్స్ట్ రిటర్న్ చేస్తా. సో టెక్స్ట్ రిటర్న్ చేసినప్పుడు నాకు డేటా యాక్సెస్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏంటంటే మనకి మూవీస్ లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ డాట్, ఇంకా నేను ఇక్కడ డాట్ అని పెట్టగానే చూసారు నాకు ఇమేజ్, ఐఎంబి యూఆర్ఎల్, మూవీ ఐడి, కార్డ్, రేటింగ్. సో ఇట్లా మనకి ఆటోమేటిక్గా వచ్చేసినాయి అనమాట. ఇంకా మనకి కీని గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి మనం మోడల్ క్లాస్లో పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా అదే మనకి చెప్పేసింది అనమాట. సో దాని పేరు మూవీ నేమ్ కదా. సో ఇక్కడ నేను జస్ట్ నేమ్ అని పెట్టేస్తా. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళేసి మూవీస్ చూద్దాం. సో మనకి వచ్చేసి మనకి డేటా రాలేదు. మేబీ ఏదైనా ఓకే డేటా ఎందుకు రాలేదంటే మనం జస్ట్ ఇక్కడ గెట్ డేటా కాల్ చేస్తాం, మెథడ్ క్రియేట్ చేసుకుంటాం. మెథడ్ క్రియేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా కాల్ కావు కదా. సో దీన్ని మనం కాల్ చేయాలంటే నేను ఇనిట్ స్టేట్లోకి వెళ్ళేసి ఇక్కడ గెట్ డేటా అని కాల్ చేయాలి. సో గెట్ డేటా అని కాల్ చేస్తే మనకి అది వర్క్ అయ్యేది, లేకపోతే వర్క్ అవ్వదు. సో మూవీస్ అని పెట్టినా మనకి డేటా అనేది రాలేదు. సో డేటా అనేది రాలేదంటే ఇక్కడ ఏదో ఎర్రర్ ఉన్నట్టు ఉంది. సో ఇక్కడ ఏమంటే ఇంటీజర్ ఈజ్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్ డబల్ అంటాం. సో ఇక్కడ మనకి ఒక ఎక్సెప్షన్ వచ్చింది. అంటే మనం పార్సింగ్ క్రియేట్ చేసినాం కదా, అక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది. సో ఎన్హాన్స్డ్ టైప్, సో అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ ఇంట్ ఈజ్ నాట్ ఏ సబ్ టైప్ ఆఫ్. ఇక్కడ మనకి ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కడో ఇంటీజర్ ప్లేస్లో డబల్ డేటా వస్తుంది. సో ఇది ఎర్రర్ ఉందని. సో ఈ ఎర్రర్ ఎక్కడ వస్తుందని మనకి మళ్ళీ అన్ని చెక్ చేయక్కర్లేదు. మీకు ఇక్కడ కింద లైన్స్ చూస్తే మీకు లైన్ నెంబర్ చూపిస్తారు అనమాట. లైక్ ఇక్కడ నాకు మూవీస్ మోడల్లో 28th లైన్లో 31 క్యారెక్టర్ కాడ మనకి ఇష్యూ వస్తుంది. సో మూవీస్ మోడల్లో ఇక్కడ మనకి వచ్చేది వేర్ ఇస్ ఇష్యూ 28th లైన్లో మనకి 28th లైన్లో 31st క్యారెక్టర్ మనకి ఎక్కడ వస్తుంది, మనకి 28th లైన్లో మనకి వస్తుంది అనమాట ఇష్యూ. సో ఎందుకంటే ఎక్కడో ఒకసారిన మనకి ఓకే ఇక్కడ మనకి రేటింగ్లో 9 వస్తుంది అనమాట. లైక్ మనకి ఇంటీజర్ ప్లేస్లో మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకేమో రేటింగ్ వచ్చేసి ఇక్కడ డబల్ ఉంది, ఇక్కడేమో ఇంటీజర్ ఉంది. సో మనకి కామన్గా కూడా ఎలాంటి ఎర్రర్స్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే మన బ్యాక్ ఎండ్ ఏమో చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఒక రేటింగ్ పంపిస్తే దానికి ఫ్రాక్షన్ వాల్యూని ఖచ్చితంగా మీరు యాడ్ చేయండి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం అట్లా యాడ్ చేయకపోతే మనకి ప్రతిసారి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచే ఆ డేటా అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోవడం కరెక్ట్. లేకపోతే ఒకసారి ఇది ఇచ్చి ఇంకోసారి ఇది ఇస్తే మనం హ్యాండిల్ చేసుకోవడం కష్టమవుతుంది. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం డైనమిక్ అని ఒక డేటా టైప్ చూసాం కదా. సో డైనమిక్ అని ఒక డేటా టైప్ ఉంటుంది కదా మనకు, డైనమిక్. సో మన డైనమిక్ అనే డేటా టైప్ ఉంటుంది కదా. సో దీన్ని యూజ్ చేసుకుంటే మనకి ఇష్యూ పోయిద్ది అనమాట. లైక్ సో ఇప్పుడు నేను డైనమిక్ ఇచ్చా కాబట్టి మనకి ఏ డేటా టైప్ వస్తే ఆ డేటా టైప్ వస్తుంది. యాక్చువల్గాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో మనకి డేటా అనేది కన్సిస్టెంట్గా ఒకటే ఫార్మాట్లో వస్తే కరెక్ట్ అనమాట. లేకపోతే మనకి ఇట్లా ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈ విధంగా మనం కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి మోడల్ కాడ. లేకపోతే ఇట్లా డైనమిక్ అని పెడితే తర్వాత మనం దీని మీద ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకోసమైనా మన బ్యాక్ ఎండ్ టీమ్ని అడిగితే బెటర్. లైక్ ఒక కన్సిస్టెంట్గా డేటా ఫార్మాట్ పంపండి, లేకపోతే మనకి మోడల్ క్లాస్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఇదన్నమాట మోడల్ క్లాస్ అని డిస్ప్లే చేసి ఇట్లా చూపించాలి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం దీంట్లో ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు మనకి వచ్చే డేటా టైప్ ఇంటీజర్లో డబుల్ అని మనం చేసుకున్నామంటే ఏదైనా సరే ఏదైనా ఇంటీజర్ వచ్చినా ఫ్లోటింగ్ వచ్చినా కూడా మనకు డబుల్లో స్టోర్ అయిపోతుంది కదా. ఎక్కడ లైక్ అని ఇంత ముందుకు వచ్చారు కదా, ఇంటీజర్గా డబుల్ అని డిక్లేర్ చేసేస్తామంటే ఇంటీజర్ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు కదా రేటింగ్స్ అంట. రేటింగ్ డబుల్ అని ఇన్స్టాల్ చేస్తాం డిక్లేర్ చేస్తామంటే ఇంటీజర్ వాల్యూ అయినా కూడా ఏదర్ డబుల్ వాల్యూ వచ్చినా ఇంటీజర్ వాల్యూ వచ్చినా కూడా బై డిఫాల్ట్గా స్టోర్ అవుతుంది కదా.
ఇది ఇది ఇంటీజర్ లెక్క తీసుకుంటే రేటింగ్ ని డబుల్ చేసుకుంటే. అంతకుముందు డబుల్ ఉంది కదా. ఇప్పుడు డబుల్ అని డిక్లేర్ చేస్తే ఇంటీజర్ వాల్యూ కూడా స్టోర్ అవ్వాలి కదా యాక్చువల్గా. అప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ రావాలి, ఇట్లా 9.0 వస్తే తీసుకుంటుంది. ఓకే, లేదంటే మనం ఎక్స్టర్నల్ కన్వర్షన్స్ అనేది ఉండదా దీంట్లో ఫ్లటర్లో? కన్వర్షన్ ఉంటుంది కదా, ఏదర్ ఏ వాల్యూ వచ్చినా మనం వచ్చి డైరెక్ట్గా డబుల్గా కన్వర్ట్ చేసి మనం ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం మరిగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ నేను డబుల్ అని పెట్టేసిన పెట్టుకోవచ్చు, కానీ అది కరెక్ట్గా మనకి మళ్ళీ తర్వాత ఇష్యూ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఈ మూవీ రేటింగ్ని మొత్తాన్ని డబుల్ డాట్ పాస్ చేస్తా. సో పాస్ చేసినప్పుడు నేను ఈ డేటాని ఇక్కడ పాస్ చేస్తాను. సో మనం ఇట్లా చేసుకోవచ్చు పార్సింగ్, కానీ మనకి అట్లా పెడితే మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్లో వాళ్ళు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కానీ ఏదైనా ఒకేసారి పంపించింది అనుకోండి, అప్పుడు మొత్తం మనకి ఇది మొత్తం బ్రేక్ అయిపోయింది. సో మనకి బ్యాక్ ఎండ్ సైడే కన్సిస్టెంట్గా ఉండడం బెటర్. పెట్టుకోవచ్చు, ఇట్లా కన్వర్షన్ చేసుకోవచ్చు. కానీ సపోజ్ వాళ్ళు ఒకేసారి దీన్ని ఇట్లా పంపించారనుకోండి, సపోజ్ ఏదైనా ఒక మిస్ క్యారెక్టర్ కానీ ఏదైనా బడ్డీ ఏదైనా పెద్ద నెంబర్ వచ్చినా కానీ ఎమ్మటే మనకి మళ్ళీ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో అందుకోసమని నేను చెప్పాలి, యాక్చువల్గా ఇట్లా కన్వర్షన్ చేయొచ్చు, కానీ మనకి ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ స్క్రీనింగ్ కొంచెం మనం బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే, సో ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మూవీస్ లిస్ట్ అని మనం యాక్సెస్ చేస్తాం కదా, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక మూవీస్ మోడల్ అని ఒకటి క్రియేట్ చేసేసుకోండి. మూవీస్ మోడల్ అని క్రియేట్ చేసేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసేయండి. ఇక్కడ ఎందుకంటే మన ఐటమ్ బిల్డర్లో ఇచ్చేస్తే డైరెక్ట్గా ప్రతిసారి మీరు ఇట్లా యాక్సెస్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇట్లా మూవీస్ డాట్ నేమ్ అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అప్డేట్ అవుతుంది కదా, సో డైరెక్ట్గా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని కార్డు విడ్జెట్తో గ్రాప్ చేస్తాను. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక కంటైనర్లో పెట్టేసి ఈ కంటైనర్కి ప్యాడింగ్ ఇస్తాను. ఎందుకంటే ప్రతిసారి మనం లిస్ట్ టైలే మాట్లాడుకున్నాం, లైక్ లిస్ట్ టైల్తో చేస్తున్నాం, అలా కాకుండా కూడా మనం చేసుకోవచ్చు అని ఇట్లా చెప్తున్నా. అండ్ దీని రేటింగ్ కూడా డిస్ప్లే చేయాలంటే ఇప్పుడు మనకి ఈ ఉంది కదా, సో దీనికి నేను ఏం చేస్తాను అంటే కాలం తీసుకుంటున్నా. సో కాలం లేకపోతే దీన్ని నేను ఒక రోలో తీసుకోవచ్చు. సో దీనికి ఒక రోలో తీసేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రేటింగ్ ఇచ్చేస్తాను, రేటింగ్ డిస్ప్లే చేస్తాను. సో దీన్ని మనం స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసి సో రేటింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి స్పేస్ రావాలనుకుంటే స్పేసర్ యూజ్ చేసిన అనుకోండి, సో మనకి ఈ రెండింటి మధ్య స్పేస్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అది ఎంత స్పేస్ కావాలనుకుంటే మనకి అంత స్పేస్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇదంతా ఒక రో కదా, ఇప్పుడు మనం దీని కింద కానీ ఇక్కడ మనం స్టార్టింగ్లో కానీ మళ్ళీ ఏదైనా ఇమేజ్ చూపించాలనుకుంటే మనం ఇక్కడ మనం ఒక సపరేట్గా మళ్ళీ సర్కిల్ అవతార్ క్రియేట్ చేస్తాం. సో సర్కిల్ అవతార్ క్రియేట్ చేసేసి మనకి ఇది ఏమడుగుతుంది, ఇక్కడ మనకు జస్ట్ ఇమేజ్ వస్తుంది. సో ఇమేజ్ మనకు మొత్తం కావాలనుకుంటే మనం దీన్ని ఓపెన్ చేయాలి. సో ఇమేజెస్కి మన యూఆర్ఎల్ని అపెండ్ చేయాలన్నమాట. సో మన యూఆర్ఎల్కి దీన్ని అపెండ్ చేయాలి, లైక్ దీనికి మన యూఆర్ఎల్ అపెండ్ చేయాలి. సో బేసిక్గా మనం ఎట్లా చేస్తామంటే ఇక్కడ నేను ఏం చేసేసి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసిన కదా డమ్మీ అని. సో యాక్చువల్గా మనం ఇట్లా చేయకూడదు అనమాట, యూఆర్ఎల్స్ని ఇక్కడ మనం పెట్టకూడదు, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మన ఫైల్కి వచ్చేసి ఇక్కడ కాన్స్టెంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ ఇక్కడికి వచ్చేసిన. సో ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తానంటే స్టాటిక్ కాన్స్టెంట్ స్ట్రింగ్ బేస్ యూఆర్ఎల్ బేస్ ఏపీఐ. సో బేస్ ఏపీఐ యూఆర్ఎల్ అని నేను ఇట్లా ఒక క్రియేట్ చేసేసిన. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ దాకా మనకి సేమ్ ఉంటుంది అనమాట, ఏ ఏపీఐ మీరు తీసుకున్నా కానీ ఇక్కడ ఈ పార్ట్ దాకా మనకి సేమ్ ఉంటుంది, లైక్ ఏపీఐ దాకా. ఓన్లీ లాస్ట్లో మూవీసా లైక్ ఎంటర్టైన్మెంట్ రివ్యూసా అని మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది అంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దాకా నేను కామన్గా ఒకటి పెట్టేసిన. సో ఇక్కడ పెట్టేసి నేను డైరెక్ట్గా ఇక్కడ కావాలనుకుంటే ఎట్లయినా యాక్సెస్ చేసుకుంటాను, లైక్ దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని సరిపోయింది.
సో దీన్ని ఇంపోర్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ సో ఇట్లా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఎట్లయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మూవీస్ యూఆర్ఎల్ మూవీస్ ఏపీఐ. సో మూవీస్ యూఆర్ఎల్ అని పెట్టుకోవచ్చు. మూవీస్ ఏపీఐ అయినా మీరు ఇట్లా మూవీస్ ఏపీఐ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాయకుండా ప్రతిసారి దీన్ని అంతా కట్ చేసేస్తాను నేను. దీన్ని అంతా కట్ చేసేసి దాన్ని మొత్తాన్ని ఇక్కడ ఎంబెడ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ కూడా ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే సేమ్ క్లాస్ కాబట్టి. సో ఇట్లా పెట్టేసుకోవాలి. యాక్చువల్గా అయితే స్లాష్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకోవడం బెటర్, మనకి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇది కూడా తీసేయచ్చు. సో ఇప్పుడు మన అప్లికేషన్లో ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్గా మనం కాన్స్టెంట్స్ డాట్ మూవీ ఏపీఐస్ అని కొట్టారు, మన ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మన తర్వాత 100 URLs వస్తాయి. సో వాటన్నిటి మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మనం ఎందుకు ప్లేస్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇది సపోజ్ ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి సరిపోయింది. తర్వాత మనం అప్లికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ కానీ లేక మనకి యూఐటీ రిలీజ్ చేస్తుంటాం, అప్పుడు మనకి ఈ యూఆర్ఎల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మనకి డొమైన్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఇట్లా ప్రతి స్క్రీన్లో ఇట్లా చేసుకున్నాం అనుకోండి. మన స్క్రీన్లో ఒక 10-20 స్క్రీన్లు ఉంటే 10-20 స్క్రీన్లో మనం ఏపీఐ కాల్ చేస్తుంటే నేను ప్రతి దగ్గరికి వెళ్ళి మార్చాలన్నమాట. అలా కాకుండా నేను కాన్స్టెంట్గా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి. సో ఇదేంటంటే నాకు ఎప్పుడైతే ఇట్లా నేను పెట్టేసుకుంటాను, ఇక్కడ డైరెక్ట్గా నేను ఇది ఒక్క ప్లేస్లో చేంజ్ చేసుకుంటాను. సపోజ్ డమ్మీ అనే ప్లేస్లో ప్రాడ్ అని చేంజ్ చేస్తాను. అప్పుడు నాకు త్రూఅవుట్ అప్లికేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. కింద ఎండ్ పాయింట్స్ అనేది సేమ్ ఉంటాయి, ఓన్లీ ఇది ఒక్కటే మనకి చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవడం కరెక్ట్ అనమాట. లేకపోతే మన ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ నేను ఇమేజెస్ డిస్ప్లే చేయాలి. సో ఇట్లా పెట్టుకోండి కాన్ఫిగరేషన్స్, మనకి ఏదైనా ఫిక్స్డ్ ఉంది అంటే. అండ్ ఇది కూడా స్టాటిక్ కాన్స్టెంట్ పెట్టండి, ఎందుకంటే లేకపోతే ఇంకెవరు చేంజ్ చేయడానికి కూడా మనకి స్కోప్ ఇవ్వకుండా మనం ఇట్లా పెట్టేసుకుంటే ఇంకెవరు మన డేటాను కూడా ఎవరు చేంజ్ చేయలేరు అనమాట. సో ఇప్పుడు మనం ఇమేజ్ డిస్ప్లే చేయాలి. సో ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే కొంతమంది ఏమో డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ మనోడు ఏంటంటే మనకి జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నారు అనమాట. images/godfather.image సమ్ ఇమేజ్ ఇస్తాను. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే మన వెబ్సైట్ ఉంటుందో, లైక్ ఇక్కడ మనకి వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్కి మనం ఆ నేమ్ యాడ్ చేసుకుంటే సరిపోయింది అనమాట. సో దీని ఏం చేస్తానంటే నేను ఈ వెబ్సైట్ని కూడా నేను కాన్స్టెంట్స్లో డిక్లేర్ చేసుకుంటాను. సో ఎందుకంటే మనకి ఇది కూడా చేంజ్ అవుతుంది కదా, లైక్ ఇమేజెస్ లేకపోతే వెబ్సైట్ అని ఇక్కడ నేను వెబ్సైట్ అని ఇక్కడ నేను పెట్టేసిన. సో మనకి వెబ్సైట్లో మనకి ఏపీఐ ఉండదు కదా, సో జస్ట్ నేను ఇలా పెట్టేసిన. సో పెట్టేసి ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సర్కిల్ అవతార్ చూపించారు కదా, లేకపోతే ఇమేజ్ విజిట్ చూద్దాం. మనం ఇమేజ్ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ వాడదాం. సో ఇక్కడ క్యాచీ నెట్వర్క్లో మన ఇమేజ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి కదా. సో డిస్ప్లే చేయడానికి మనం యూఆర్ఎల్ని ఇవ్వాలి. సో యూఆర్ఎల్ ఎట్లా ఇవ్వాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఇట్లా ఒక స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ ఇంటర్పోలేషన్ చేసుకుంటే బెటర్, మనకి ఈజీగా అర్థమైంది. సో కాన్స్టెంట్స్ డాట్ ఇమేజ్ సో వెబ్సైట్ అని పెట్టేసిన. సో వెబ్సైట్ అని పెట్టేసిన తర్వాత ఆ వెబ్సైట్కి మనం ఇక్కడ వచ్చే నేమ్ని అసైన్ చేయాలన్నమాట. లైక్ మనం ఇక్కడ వచ్చే ఇమేజ్ని, సో ఇమేజ్ని అసైన్ చేయాలి కాబట్టి నేను వెబ్సైట్లో // ఇక్కడ యాడ్ చేసిన. సో ఇక్కడ // తీసేసేయండి. // ఎప్పుడు ఇలాంటి చోట్ల పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చేసేసి మూవీస్ మోడల్ డాట్ ఇమేజ్ అని పెట్టేసిన. సో ఇమేజ్ అని పెట్టేస్తే మనకి ఏంటంటే యాక్చువల్గా ఇమేజ్ అనేది వర్క్ అవ్వట్లేదు వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్. సో అందుకోసమే మనకి ఇట్లా వస్తుంది. ఆ ఇమేజెస్ ఈవెన్ మనం డౌన్లోడ్ చేసుకున్నా కానీ అది రావట్లేదు మనకి యాక్చువల్గా. సో అంటే ఆ ఇమేజెస్ సైడే ఇష్యూ ఉంది. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు. సో దీనికి మనం ఒక ఫిక్స్డ్ విడ్త్ హైట్, ఇప్పుడు మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది కదా, సో విడ్త్ ఒక 100, హైట్ ఒక 100. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఒక ఎర్రర్ వస్తుంది కదా, సో ఇక్కడ మన ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఒక ఎర్రర్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే టెక్స్ట్ సో
ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఇమేజ్ని అప్లోడ్ ఒకవేళ హ్యాండిల్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఒక ఎర్రర్ దాన్ని చూపించేసేయండి. ఐకాన్స్ ఇమేజ్. సో ఇట్లా ఇమేజ్ అని ఇట్లా మనం ఇట్లా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో దీని సైజుని కూడా మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, 32 పెట్టుదాం. సో మనకి ఇది ఉంది. సో ఇప్పుడు నాకేంటంటే ఇది నాకు సైడ్కి రావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది కదా. సో నాకు వచ్చేసి ఇది దీని పక్కగా రావాలి. సో దీన్ని ఏం చేస్తా అంటే మళ్ళీ ఈ రో ఉంది కదా, సో ఈ రోని మళ్ళీ ఇంకొక రోతో ర్యాప్ చేసేసి సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తా. సారీ, ఇక్కడ చిల్డ్రన్ లోపల పెట్టేస్తా. ఏమైంది? సో మనకి ఇది ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఎక్స్పాండెడ్ విడ్జెట్ యూజ్ చేస్తా. ఇది సాల్వ్ అవ్వచ్చు. ఎక్స్పాండెడ్ ఫ్లెక్స్ 2%. ఉన్న స్క్రీన్లో 2% తీసుకో, మిగతా స్పేస్ అంతా ఈ విడ్జెట్కి. ఎక్స్పాండెడ్ ఫ్లెక్స్ 8. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఉన్న స్క్రీన్ ఎంతైతే ఉందో ఆ స్క్రీన్లో 2% ఇమేజ్ తీసుకో, మిగతాదంతా దీనికి అసైన్ చేయమని నేను ఇక్కడ చెప్పేసిన అనమాట. సో మళ్ళీ దీంట్లో కూడా మనం ఇక్కడ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఓవర్ఫ్లో అవుతుంది కదా, సో దీనికి కూడా మనం ఎంత స్పేస్ నువ్వు తీసుకో, ఎంత స్పేస్ రేటింగ్కి అని కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఈ టెక్స్ట్ వీటన్నిటిని. అండ్ ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో హైట్ ఎక్కువ వస్తుంది. సో ఒక ఇమేజ్ హైట్ మనం సో ఇమేజ్ హైట్ మనం ఎక్కువ ఇచ్చేటల్లా ఎక్కువ మనకి స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. సో బాగుంది కదా ఇమేజ్ మనం మర్చిపోయింది. సో ఒకవేళ ఇమేజ్ హైట్ మీరు తక్కువ ఇచ్చుకుంటే మీకు హైట్ కూడా తక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ కూడా మీరు ఓవర్ఫ్లో అవుతుంది కదా, సో దీన్ని కూడా మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ స్పేస్ మొత్తంలో నాకు ఇది ఇంత % కావాలి. లైక్ ఎక్స్పాండెడ్ 8% ఇది తీసుకోవాలి, 2% అది తీసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎక్స్పాండెడ్ ఫ్లెక్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్స్ మన రియల్ టైంలో విడ్జెట్స్ని బిల్డ్ చేసేటప్పుడు ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న విడ్జెట్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. అందుకే నేను డిఫాల్ట్గా లిస్ట్ టైల్ తీసుకోకుండా చెప్పేసి చూసారా, ఒక లిస్ట్ టైల్ తీసుకోకుండా మనం చేస్తే ఎంత కోడ్ రాయాల్సి వస్తుంది, లైక్ ఎన్ని మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. లిస్ట్ టైల్ ఉంటే మనకి ఈజీగా అయిపోయింది అనమాట మన పని. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి రేటింగ్కి URL కూడా వస్తుంది కదా, సో ఈ URLని కూడా మనం డిస్ప్లే చేయాలి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని కాలంతో ర్యాప్ చేస్తా, ఎందుకంటే దాని కింద పెట్టాలి కదా. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక బటన్ తీసుకుంటా, టెక్స్ట్ బటన్. సో టెక్స్ట్ బటన్ తీసేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తా అంటే IMDb అయినా సరే IM వచ్చింది. IMDb రేటింగ్స్. సో IMDb రేటింగ్స్ క్లిక్ హియర్ ఫర్ IMDb రేటింగ్స్ అని ఇక్కడ నేను ఒక లింక్ పెట్టేసిన. సో దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే నాకు ఈ పర్టిక్యులర్ వెబ్సైట్కు మూవ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే చేసేయచ్చు. సపోజ్ ఒక నేను ఇట్లా డిస్ప్లే చేసేస్తాను. సో movies.imdb URL. సో ఇట్లా నేను ఇట్లా డిస్ప్లే చేసేస్తాను. కానీ నాకు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ URL ఓపెన్ అవ్వాలన్నమాట. లైక్ మన బ్రౌజర్లో కానీ వాట్సాప్లో కానీ సంథింగ్ వేర్ ఎవర్ వి వాంట్ అది ఓపెన్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే URL లాంచర్ ఫ్లటర్. ఇది కూడా మనం ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు మన ఫోన్ బుక్లో లైక్ మనకి ఆటోమేటిక్గా డైల్ ప్యాడ్లో రావడం కానీ, ఏదైనా దాని మీద క్లిక్ చేసినప్పుడు వాట్సాప్లోకి ఆటోమేటిక్గా మెసేజ్ రావడం కానీ, సో అవన్నీ మనం ఈ ఫంక్షనాలిటీతోనే మనం చేస్తాం అనమాట. సో ఇవన్నీ మనకి ఏం అవసరం, జస్ట్ డైరెక్ట్ మనం దీన్ని యూజ్ చేసేయచ్చు. సో దీనికి ఏంటంటే లాంచ్ URL అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఇది అనమాట ప్యాకేజ్, బాగా ఫేమస్ ప్యాకేజ్, మనకి ఫ్లటర్ నుంచి వస్తుంది. ఇది కూడా లైక్ దీన్ని మనం యాడ్ చేసుకున్నాం. సో ఇది మన అప్లికేషన్లో ఏదైనా URLs ఓపెన్ చేయాలన్నా, బ్రౌజర్ ఓపెన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనకి ఇంకా ఈ ప్యాకేజ్నే యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకొని మనం
చేసుకుంటాం. సో నాకు డేటా అనేది లోడ్ అవుతుంది. ఓకే, ప్యాకేజ్ అనేది లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకి మేము లాంచ్ యూఆర్ఎల్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్కి మనం యూఆర్ఎల్ పాస్ చేయాలి. సో ఇది కూడా మనకి యూఆర్ఏ యాక్సెప్ట్ చేస్తుంది. మన అప్లికేషన్లో ఎక్కడైతే యూఆర్ఎల్ మనం ఇస్తామో అక్కడ ఖచ్చితంగా యూఆర్ఏ యాక్సెప్ట్ చేస్తుంది, యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. సో యూఆర్ఏ డాట్ పార్స్ అని కొట్టేసి మన యూఆర్ఎల్ ఇచ్చేస్తే సరిపోతుంది. మన యూఆర్ఎల్ ఏంటిది ఈ యూఆర్ఎల్ కాబట్టి మనం జస్ట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే మనకి సరిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇది మనకి మెథడ్ ఛానల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకసారి మనం క్లోజ్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. మనకి అప్లికేషన్ అనేది లోడ్ అయింది. సో ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకుంటాం బాగా. ఒకసారి టెస్ట్ చేసే ముందు మీకు ఒకవేళ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఓపెన్ చేయాలన్నా కానీ ఇదే అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ఈమెయిల్ పంపాలనుకోండి, సో ఈమెయిల్ పంపాలన్నప్పుడు ఇట్లా యూఆర్ఏ పెట్టేసుకొని ఇక్కడ మనకి మెయిల్ టు అని పెట్టాలి స్కీమాలో. సో ఇక్కడ మనకి మీరు ఏదైతే ఈమెయిల్ పంపాలనుకున్నారో అది సబ్జెక్ట్ ఇక్కడ మీరు రాసేసి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ బుక్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది అనమాట. యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. ఒకవేళ మనం ఏదైనా మీరు ఎస్ఎంఎస్ పంపాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకొని ఈ యూఆర్ఎల్ని లాంచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ నెంబర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మనం కాల్ చేసుకోవడానికి ఏమో మనకి ఇట్లా మనకి టెలిఫోన్ ఉంటుంది. యూఆర్ఎల్కి ఏమో మనం ఇప్పుడు యూజ్ చేసేది యూఆర్ఎల్కి మనం ఇక్కడ యూజ్ చేసేది డైరెక్ట్ యూఆర్ఎల్ లాంచ్ ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. అలా కాకుండా మనకి టెలిఫోన్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా కానీ మనకి ఈ ప్యాకేజ్ మనకి హెల్ప్ అయింది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా ఏపీఎస్ మీద. సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ .NET బ్రౌజర్కి వచ్చేసింది బయట, ఇది మనకి ఎక్స్టర్నల్ వెబ్సైట్లో. సో దీని మీద క్లిక్ చేస్తే నాకు శశాంక్ రిడెంప్షన్కి నాకు ఇట్లా వచ్చేసింది అన్నమాట. IMDBకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు నా అప్లికేషన్లో బ్రౌజరే ఓపెన్ అవుతుంది అనమాట. అలా కాదు, మనకి ఆ బయట ఉన్న మనకి క్రోమ్ ఉంటుంది కదా మన సిస్టంలో, ఆ క్రోమ్ ఓపెన్ అవ్వాలంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ క్రోమ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి క్రోమ్ ఉంటుంది కదా, సో ఇది దీంట్లో ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఏంటంటే మన ఇన్ యాప్లోనే ఓపెన్ అయింది అనమాట. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే మన పైన మన అప్లికేషన్ లోగోనే ఉంటుంది, అంటే మన ఇన్ యాప్లోనే ఓపెన్ అయింది. మీకు అవుట్ సైడ్ ఓపెన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి లాంచ్ యూఆర్ఎల్కి మోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి మోడ్ అని ఉంటుంది. సో మోడ్ కాడ లాంచ్ యూఆర్ఎల్ కాడ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అని పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బయట బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు సపోజ్ దీని మీద నేను క్లిక్ చేస్తే ఇప్పుడు చూసారు నాకు బయట క్రోమ్లో ఓపెన్ అయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది నాకు లింక్ అనేది క్రోమ్లో ఓపెన్ అయింది. నాకు క్రోమ్లో ఓపెన్ చేయడానికి మనం ఇట్లా దీన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి ఆటోమేటిక్గా మెయిల్ రావాలనుకుంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించారు కదా, సో ఈ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్లో కాపీ చేస్తాను. సో జస్ట్ పేస్ట్ చేస్తే సో ఎన్కోడ్ క్వైరీ సరే ఇంత అవసరం లేదు మనకి, తీసుకునే స్ట్రింగే కదా. సో పెట్టేసి దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న జీమెయిల్ ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయ్యింది అనమాట. మనం ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్లో కానీ ఇక్కడ క్వైరీ పారెంట్స్ అది యాక్సెప్ట్ చేయలేదు, సో ఇక్కడ పెట్టేసుకుని మనకి ఆటోమేటిక్గా ఈమెయిల్కి వచ్చేసింది. ఒకవేళ మనకి ఫోన్ నెంబర్ కన్నా కానీ డైరెక్ట్గా మనకి ఇక్కడ టెలి అని ఉంటుంది అనుకుంటే టెలి అని కూడా పాత్ ఇచ్చేస్తే సరిపోయింది. సో ఇదేమో SMS ఓపెన్ చేయడానికి. ఒకవేళ ఫోన్ నెంబర్ ఓపెన్ చేయాలనుకుంటే సేమ్ ఇంతే ఉంటుంది అనుకుంటా. చూద్దాం. ఫోన్ నెంబర్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మెయిల్ కాడ టెలి అని ఇస్తాం. టెలి అంటే టెలికమ్యూనికేషన్ లెక్క. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైనా నెంబర్ ఒక నెంబర్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ నా అప్లికేషన్కి వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇది కూడా ఓపెన్ అయ్యాలి నిజంగా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది ఫోన్ చేయదు, డైరెక్ట్గా మనకి డైల్ ప్యాడ్లోకి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఫోన్ చేయడానికి మనకి ఆ ప్రొవిజన్ మనకి లేదు, మనకి ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఇవ్వట్లేదు. జస్ట్ ఇట్లా డైల్ ప్యాడ్ తీసుకొచ్చి డైల్ ప్యాడ్ నుంచి మనం ఫోన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన యూఆర్ఎల్ లాంచర్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్గా మన
అప్లికేషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టు. యూఆర్ఎల్స్ లాంచ్ చేయడానికి, ఈమెయిల్స్ ఓపెన్ చేయడానికి, ఎక్స్టర్నల్ వెబ్సైట్లు ఓపెన్ చేయడానికి బ్రౌజర్లో, లేకపోతే ఇన్ యాప్ కూడా చేసుకోవచ్చు. ఇన్ యాప్లో చేసుకుంటే ఏంటంటే మనకి క్యాచీ కానీ మిగతా కొన్ని జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్ అప్లోడ్స్ అవన్నీ మనకి అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయవు అనమాట. ఇన్ యాప్లో వర్క్ చేసేది కూడా బేస్డ్ ఆన్ క్రోమ్ బ్రౌజర్ మీదే, కానీ మనకి అన్నీ సపోర్ట్ చేయవు, అందుకోసమైనా మనం దాన్ని యూజ్ చేయము అనమాట. ఇది యూఆర్ఎల్ ఆన్సర్ గురించి. ఇంకా మనకి ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ ఫర్ రేటింగ్స్ అని పెడితే మనకి, లేకపోతే వ్యూ ఇన్ ఐఎండిబి సైట్, ఐఎండిబి ఇలా మనం పెట్టేసుకున్న దీని మీద క్లిక్ చేస్తే యూజర్ ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతాడు. బిల్డర్ గురించి చూద్దాం. సో ఫ్యూచర్ బిల్డర్ ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అని. ఫ్యూచర్ బిల్డర్, స్ట్రీమ్ బిల్డర్. సో స్ట్రీమ్ బిల్డర్ వచ్చేసి మనకు ఆడ రియల్ టైం డేటాబేస్గా లేదు కాబట్టి మనం స్ట్రీమ్ బిల్డర్ యూజ్ చేయలేము. మీరు ఫైర్ బేస్లో ఉంటే మనకు అచ్చం స్ట్రీమ్ బిల్డర్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎప్పుడైనా డేటా చేంజ్ అయినా కానీ మనకు వాడతాం. అట్లా మనకి బ్లాక్ ప్యాటర్న్స్, ఆర్ఎక్స్ డాట్తో మీరు వర్క్ చేసినప్పుడు మనం స్ట్రీమ్ బిల్డర్స్ వాడతాం. ఫ్యూచర్ బిల్డర్స్ కూడా మన ఫ్యూచర్ డేటా అని మనం ఫ్యూచర్ బిల్డర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్ బిల్డర్కి స్ట్రీమ్ బిల్డర్తో ఎట్లా వర్క్ చేయాలో చూద్దాం. ఫ్యూచర్ బిల్డర్స్ చెప్పేస్తే ఇప్పుడు దాకా మనం ఏంటంటే డైరెక్ట్గా షో చేసేస్తాం డేటా మొత్తాన్ని యాజ్ టీజ్గా ఎట్లుందో అట్లా మనం డిస్ప్లే చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ బిల్డర్ని యూజ్ చేసుకొని మన డేటాని మనం షో చేద్దాం. సో ఇప్పుడు ఎట్లా చేస్తానంటే ఇప్పుడు దాకా నేను ఈ క్లాస్లోనే చేశాను కదా, మూవీస్ లిస్ట్ క్లాస్లోనే చేశాను కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, సపరేట్గా ఇంకో క్లాస్ తీసుకుంటా. సో ఏం పెడతా అంటే సో ఏపీఎస్లోనే సో కంట్రోలర్లో నేను జస్ట్ వద్దులేండి, కంట్రోలర్తో చెప్తే ఇబ్బంది, ఓకే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే నేను జస్ట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని దీంతో చెప్తా. సో ఈ కోడ్ నేను ఆప్టిమైజ్ చేయడానికి ఏం చేస్తా అంటే, యాక్చువల్గా ఇది చూసారా మనకి ఎంత లెంతీ కోడ్ అనిపిస్తుంది, యాక్చువల్గా ఇది ఉంది ఏంటంటే ఒక లిస్టే. సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ ఇది ఉంది కదా, సో నేను ఏం చేస్తాను అంటే ఈ డేటా మొత్తాన్ని నేను తీసుకెళ్ళి సపరేట్గా ఒక విడ్జెట్లో పెట్టేస్తాను. సో ఇదంతా కట్ చేసేస్తాను. సో కట్ చేసేసి నేను ఒక విడ్జెట్లో పెడతాను. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు బయట పెట్టుకోవచ్చు. మూవీ కార్డ్ అని నేను ఇక్కడ ఒక విడ్జెట్ని క్రియేట్ చేసేసి ఇక్కడ మనకి మూవీ మోడల్ పాస్ చేసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ మనం ఈ మూవీ మోడల్ పాస్ చేసుకుంటే సరిపోయింది. లైక్ రిటర్న్ మూవీ కార్డ్లో మూవీ మోడల్ పాస్ చేసుకొని చూసారు. ఇప్పుడు మన కోడ్ చూసారా ఎంత ఈజీగా ఉందో చదవడానికి కూడా. సో మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మూవీ కార్డ్ చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ నుంచి చూసుకుంటాం. ఒకవేళ దీన్ని హైడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని హైడ్ చేసేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఈజీగా మనం చేసేసుకోవచ్చు మన కోడ్ని. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ బిల్డర్ని యూజ్ చేసుకొని చెప్తున్నా. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని ఫ్యూచర్ బిల్డర్ యూజ్ చేసుకొని చెప్తా. సో ఇక్కడ మన ఈ డేటా ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా మనం కింద పెట్టుకోవడం కరెక్ట్ అనమాట, పైన పెట్టుకోవడం కంటే. లైక్ కింద పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పైన ఏంటంటే మనం ఫస్ట్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసుకుంటాం, తర్వాత యూనిట్ స్టేట్, తర్వాత బిల్డ్ మెథడ్. సో బిల్డ్ మెథడ్ కింద మనం ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఈజీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గెట్ ఫ్యూచర్ డేటా అని ఇక్కడ సో ఇది తీసేస్తాను. దీన్ని గెట్ మూవీస్ డేటా అని నేను ఒకటి కాల్ చేసేసా. సో ఇక్కడ నేను ఏం చేసా, ఇక్కడ మామూలుగా ఒక లిస్ట్ని నేను ఇక్కడ క్రియేట్ చేసేసిన. సో ఇప్పుడు నా కేసులో ఏంటంటే నేను లిస్ట్ని క్రియేట్ చేయను అనమాట. సో ఇక్కడ ఇంటర్నల్గా క్రియేట్ చేస్తా. సో బెటర్ ఏంటంటే నేను ఇంకొక ఏపీఐస్ ఇక్కడ నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, నెట్వర్క్స్ అని. సో నెట్వర్క్స్ అని ఒక జస్ట్ మీకు చెప్పడం కోసం చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మూవీస్ ఏపీఐ కాల్స్ అని, సో మూవీస్ ఏపీఐస్ అని పెట్టేస్తా. జస్ట్ మూవీస్ ఏపీఐస్ అని ఒక క్లాస్ తీసుకున్నా. సో ఇక్కడ ఈ క్లాస్లో ఏం చేస్తా అంటే మూవీస్ ఏపీఐస్ అని తీసుకుని జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తే, మనం యాక్చువల్గా రియల్ టైంలో మనం దీన్ని స్టేట్ మేనేజ్మెంట్ పెట్టి చేస్తాం, ఇట్లా చేయం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ మెథడ్ మొత్తాన్ని నేను కట్ చేసేస్తాను. సో కట్ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను.
సో ఇక్కడ పేజ్ చేసి ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటే హెచ్టిటిపిని ఇంపోర్ట్ http డాట్ అండ్ http. సో ఇక్కడ మనకి ఏదో తప్పు రాసి బెటర్ స్లాష్ పెట్టాలి. సో ప్యాకేజ్ అని పెట్టి అంత పెట్టాలి. సో నేను అదంతా పెట్టలేదు. సో అందుకోసం మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, మూవీస్ మోడల్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి సెట్ స్టేట్ ఉండదు, ఎందుకంటే మనకి స్టేట్లెస్ విజెట్ కాదు, అది జస్ట్ ఒక క్లాస్ అంతే, ఒక డమ్మీ క్లాస్ డేటా హోల్డ్ చేయడానికి ఏదైనా ఆపరేషన్ చేయడానికి. ఇక్కడ మనకి సెట్ స్టేట్ అవైలబుల్ ఉండదు. సో సెట్ స్టేట్ అవైలబుల్ ఉండదు, మనకేమో డేటా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ మనకి డేటా వస్తుంది మూవీస్ సో మూవీస్ మోడల్ అని మనకి ఇక్కడ డేటా వచ్చింది. సో ఇప్పుడు ఈ డేటాని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెస్ చేసుకొని నేను లిస్ట్ లాగా డిస్ప్లే చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ నాకు ఇంతకుముందు ఏంటంటే మనం ఇక్కడ డేటాని ఏం చేసినాం, ఇట్లా బయట క్రియేట్ చేసుకున్నాం, దాని తర్వాత గెట్ డేటా అని కాల్ చేసినాం. ఆ డేటా రాగానే గెట్ డేటా ఏం చేస్తుంది, డేటా రాగానే సెట్ స్టేట్ కాల్ చేస్తుంది. ఇప్పుడు నా లాజిక్ అంతా వచ్చేసి వేరే ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే నాకు డేటాని కూడా నాకు యాక్సెస్ చేసుకోవడానికి లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మూవీస్ లిస్ట్ ఉంది కదా, సో దీన్ని నేను కట్ చేసేసి ఇక్కడ నేను పేజ్ చేసేస్తాను. సో ఇంతకుముందు ఏమో గ్లోబల్ క్లాస్లో పెట్టుకుని ఇప్పుడేమో బయట జస్ట్ ఆ క్లాస్ ఈ మెథడ్ అవుట్ సైడ్ పెట్టుకున్నాం. ఇక్కడ నా మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ ఈ వచ్చిన డేటాని నాకు ఈ క్లాస్కి రిటర్న్ చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రిటర్న్ అని ఒక వేరియబుల్ చేస్తాను అనమాట. అంటే నా డేటా ఈ మెథడ్ ఏం చేస్తుందంటే నా డేటాని గెట్ చేస్తుంది, గెట్ చేసిన డేటాని రిటర్న్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈ విధంగా పెట్టాము. కానీ ఈ మూవీస్ డేటాలో మనం ఏదైనా రిటర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ రిటర్న్ టైప్ పెట్టుకోవడం బెటర్. రిటర్న్ టైప్ పెట్టకపోయినా మనకు వర్క్ అయ్యింది, కానీ రిటర్న్ టైప్ పెట్టుకుంటే ఏదంటే మనకు కోడ్ కూడా వేరే వాళ్ళు చూసినా కానీ ఈజీగా అర్థమైంది అనమాట. సో ఇక్కడ మనం నీ ఫ్యూచర్ ఎందుకు పెట్టా అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎసింక్ అని పెడతామో, ఎసింక్రోనస్లో మనం ఎసింక్రోనస్లో మొత్తం 3 కీవర్డ్స్ అనుకున్నాం కదా, ఎసింక్, అవైట్, ఫ్యూచర్. ఇప్పుడు వచ్చింది మనకి ఫ్యూచర్. సో ఈ ఫ్యూచర్ ఏంటంటే ఎప్పుడైనా ఎసింక్ మెథడ్ డేటా రిటర్న్ చేసేటప్పుడు మామూలుగా అయితే మనం క్లాస్ మెథడ్ మామూలుగా అయితే ఇప్పుడు మనం ఎట్లా చూసినాం, ఇప్పుడు డేటా రిటర్న్ చేస్తుంటే ఇట్లే చూసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎసింక్ మెథడ్ కాబట్టి ఇది ఫ్యూచర్ అని యాడ్ చేయాలన్నమాట. ఫ్యూచర్ అని యాడ్ చేసిన తర్వాత మనకి డేటా అనేది రిటర్న్ అవుతుంది. సో జస్ట్ ఏంటంటే మనం ఇది ఫ్యూచర్ డేటా అని చెప్పడం కోసం ఈ ఫ్యూచర్ ట్యాగ్తో మనం జనరిక్ టైప్లో మనం దీన్ని అసైన్ చేసినాం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఎక్కడ యాక్సెస్ చేసుకున్నా కానీ మనకి డేటా అనేది ఫ్యూచర్లో వచ్చేస్తుంది. సో ఇట్లా నాకు ఫ్యూచర్లో వచ్చే డేటాని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఏంటంటే మనం ఫ్యూచర్ బిల్డర్ అనే విజెట్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే లైక్ లిస్ట్ బిల్డ్ చేయడానికి అయితే మనకి లిస్ట్ బిల్డర్ సేమ్ ఉంటుంది. జస్ట్ మనం ఆ ఫ్యూచర్లో డేటాని గెట్ చేయడానికి మనకు ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే దీన్ని మొత్తాన్ని కామెంట్ చేసేసా. సో కామెంట్ చేసేసి ఇక్కడ ఒక యాప్ బార్ పెడతాం. యాప్ బార్ పెడితే స్పేస్ వచ్చి IMDb టాప్ 10 మూవీస్, IMDb టాప్ 10 మూవీస్ అని ఒక టైటిల్ పెట్టేసిన. సో ఇక్కడ నేను బాడీలో ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ బిల్డర్ని యూజ్ చేయాలన్నమాట. ఫ్యూచర్ బిల్డర్ కూడా మనం చాలా యూజ్ చేస్తాం. ఫ్యూచర్ బిల్డర్, స్ట్రీమ్ బిల్డర్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి మనకి సింటాక్స్ వైజ్. జస్ట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే స్ట్రీమ్ బిల్డర్కి స్ట్రీమ్ పాస్ చేస్తాం, ఫ్యూచర్ బిల్డర్కి ఫ్యూచర్ డేటా పాస్ చేస్తాం, అంత డిఫరెన్స్. రిమైనింగ్ అంత సేమ్. ఫ్యూచర్ బిల్డర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఫ్యూచర్ బిల్డర్ అంటే మనకి ఫ్యూచర్ బిల్డర్ లైక్ ఫ్యూచర్ బిల్డర్ అని ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ బిల్డర్ అంటే పేర్లోనే చూస్తుంది కదా, ఫ్యూచర్ బిల్డర్. ఫ్యూచర్ అంటే ఎసింక్రోనస్గా ఏదైనా డేటా వస్తే దాన్ని బిల్డ్ చేయడానికి వాడే బిల్డరే మనం ఫ్యూచర్ బిల్డర్ అంటాం అనమాట. సో ఇక్కడ మనకి దీనికి ఏమి ఇవ్వాలంటే ఫ్యూచర్ డేటాని ఇవ్వాలి. లైక్ ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఏదైనా ఒక ఫ్యూచర్ డేటాని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మన కాడ ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మూవీస్ క్లాస్ డాట్ గెట్ మూవీస్ డేటా. ఇక్కడ నేను ఏం చేస్తే ఇక్కడ నాకు డేటా వస్తుంది కదా, ఇక్కడ నాకు ఫ్యూచర్ డేటా అనేది వచ్చేది. నేను అందుకే డైరెక్ట్గా ఈ ఏపీఐ కాల్ చేసేసుకున్నాను. సో ఈ ఏపీఐ కాల్ చేసుకోగానే మనకి ఈ డేటా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ బిల్డర్ ఉంది కదా. సో ఈ ఫ్యూచర్ బిల్డర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో బిల్డ్ కాంటెక్స్ట్, మనకి కామన్గా అన్నిటికి వచ్చేటట్టు మనకి బిల్డ్ కాంటెక్స్ట్ ఒకటి వస్తుంది. సో జస్ట్ CTX అనుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్నాప్ షాట్ అని ఒకటి వస్తుంది అనమాట. సో ఈ స్నాప్ షాట్ అర్థం ఏంటంటే మనకు వచ్చే డేటాని స్నాప్ షాట్ అంటారు అనమాట. లైక్ ఇక్కడ మనకి డేటా రిటర్న్ చేస్తుంది కదా ఇది. సో ఇక్కడికి వచ్చే మనకి ఫ్యూచర్ డేటా ఉంటుంది కదా, సో ఈ ఫ్యూచర్ డేటాని మనం స్నాప్ షాట్ అంటాం. సో ఈ స్నాప్ షాట్లో ఏంటంటే మనకి 3 డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి అనమాట. సో అదేంటిదంటే ఇక్కడ మనకి స్నాప్ షాట్ వేరియబుల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి ఎసింక్ స్నాప్ షాట్. మీరు ఇక్కడికి వచ్చి చూసినా కానీ మనకి సో ఎసింక్ స్నాప్ షాట్. స్నాప్ షాట్ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఉండే డేటాని మనం స్నాప్ షాట్స్ అంటాం. ఇది ఎక్కడుందో మనకి ఇప్పుడు వద్దులే కానీ అది యాడుందో నేను ఇక్కడే చెప్పేస్తా. సో స్నాప్ షాట్ లో మనకు మొత్తం 3 స్టేట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకి డేటా ఎంబట్టే రాదు కదా, సో డేటా రావడానికి కూడా మనకి టైం పట్టింది కదా. సో దానికోసం స్నాప్ షాట్ లో మనకి 3 కండిషన్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో హ్యాష్ డేటా, అంటే మనకి ఎప్పుడైతే డేటా వస్తుందో, అంటే మనకి 2 సెకండ్స్ తర్వాత డేటా వస్తుంది కదా, అప్పుడు మనకి ఈ స్నాప్ షాట్ హ్యాష్ డేటా మెథడ్ మనకి ఈ హ్యాష్ డేటా అనేది ట్రూ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే హ్యాష్ ఎర్రర్. ఏదైనా మనకి ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే హ్యాష్ ఎర్రర్లో మనకి ట్రిగ్గర్ అవుతుంది. ఈ 2 కాలేదు, డేటా రాలేదు, డేటా వచ్చింది లేకపోతే ఎర్రర్ ఉంది. ఈ 2 కాకపోతే మనకి ఇంకో స్టేట్ ఏంటంటే లోడింగ్ స్టేట్ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే అవుట్ సైడ్ జస్ట్ ఇట్లా మనం సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ మనం చూపించేసుకుంటాం. అంటే ఏదో ఇది కాదు అనుకున్నప్పుడు మనం ఇట్లా మనం సర్క్యులర్ ఇండికేటర్ మనం చూపిస్తాం అనమాట. సో ఇదేంటంటే వెన్ డేటా రిసీవ్డ్ వెన్ సో ఫర్ లోడింగ్ స్టేట్. ఆ 2 కాకపోతే మనకు ఉండేది లోడింగ్ స్టేట్ కదా, ఫర్ లోడింగ్ స్టేట్. సో ఇట్లా మనకి లోడింగ్ స్టేట్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే నేను సెంటర్లో పెడతా, నాకు సెంటర్లో రావాలి కాబట్టి ఇట్లా నాకు సెంటర్లో రావాలి. సో అందుకోసం సెంటర్లో పెట్టేసి నేను కాన్స్టెంట్గా పెట్టేస్తా, ఫిక్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం ఏపీఐ కాల్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం ఇక్కడ యూజ్ ఇది వస్తుంది. ఫస్ట్ మనం డేటా గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది. సో ఇక్కడ నాకు డేటా వచ్చింది. సో ఇప్పుడు మన ఇక్కడ డేటా వస్తుంది కదా, సో ఈ లిస్ట్ అనేది మనకి డేటా వచ్చింది. ఇది హ్యాష్ డేటా అంటే మనకి డేటా అది సక్సెస్ అయినట్టు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన డేటాని మనం గెట్ చేసుకోవాలన్నమాట, స్నాప్ షాట్ డాట్ డేటా. సో ఇట్లా స్నాప్ షాట్ డాట్ డేటా అని మనం గెట్ చేసుకొని ఇక్కడ మనం ఒక లిస్ట్కి అసైన్ చేసుకోవచ్చు, లైక్ మూవీస్ మోడల్ లిస్ట్ అని. సో ఏమైనా వస్తుంది ఇక్కడ, సో ఇక్కడ మనకి ఇది ఏం చేస్తానంటే ఇది నల్ ఆపరేటర్ అనమాట డేటా అనేది. సో అప్పుడు మనకి ఏదైనా డేటా నల్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఎంటీ పాస్ చేసుకున్నాం. దీనికన్నా బెటర్ ఏంటంటే ఇక్కడ మనకి డేటా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఇట్లా మనం హ్యాజ్ స్నాప్ షాట్ డేటా దగ్గర మనం నాట్ ఈక్వల్ టు నల్ అండ్ స్నాప్ షాట్ డేటా ఈజ్ నాట్ ఎంటీ. సో ఈ కండిషన్ కూడా మనం చెక్ చేసుకోవడం కరెక్ట్ అనమాట. ఒకవేళ డేటా ఒకవేళ ఎంటీ స్టేట్ని ఇదేంటంటే డేటా స్టేట్ అంటే మనకి డేటా వచ్చింది అంటే రెస్పాన్స్ వచ్చింది, మేబీ ఆ రెస్పాన్స్ అనేది ఎంటీ స్టేట్ అయి ఉండొచ్చు కదా. సో దానికోసం హ్యాండిల్ హియర్ ఎంటీ స్టేట్. సో ఒక ఎంటీ స్టేట్ని హ్యాండిల్ చేయడానికి ఒకవేళ డేటా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాని ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ 2 కండిషన్లో మనం విడ్జెట్ని రిటర్న్ చేయాలన్నమాట. లైక్ స్నాప్ షాట్లో ఈ మనకి హ్యాష్ డేటాలో రిటర్న్ చేయాలి, దీంట్లో రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తేనే కదా మనకి అది బిల్డ్ చేసేది. సో రిమైనింగ్ ఈ ఫ్లో అంతా సేమ్ అనమాట. మనకి డేటాని గెట్ చేసుకోవడానికి మనం ఈ ఫ్యూచర్ బిల్డర్ వాడతాం. సపోజ్ దీన్ని మొత్తం కాపీ చేసేసి సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మూవీస్ లిస్ట్ ప్లస్లో నా లిస్ట్ యూజ్ చేసేస్తే ఇక్కడ పెట్టేసిన ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ లిస్ట్ వ్యూ బిల్డర్ని జస్ట్ అసైన్ చేస్తున్నాం కానీ రిటర్న్ చేయట్లేదు. ఇక్కడ మనం ఈ లిస్ట్ వ్యూ బిల్డర్ని రిటర్న్ చేయాలన్నమాట. సో రిటర్న్ చేస్తేనే మనకి డేటా అనేది పాపులేట్ అవుతుంది. సో మూవీస్ అయిపోయి క్లిక్ చేయగా నాకు ఇట్లా పాపులేట్ అయింది. ఒకవేళ సపోజ్ ఇక్కడ నాకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను ఏపీఎస్లోకి వెళ్ళేసి ఏం చేస్తానంటే నేను మూవీస్ ప్లేస్లో జస్ట్ ఇది రిమూవ్ చేసేసా. మనకి సపోజ్ నేను ఏదైనా ఒక ఎర్రర్ రావడం కోసం అని చెప్తాను.
సో ఇట్లా నేను క్లిక్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇంక ఇది ఫర్ ఎవర్ లోడింగ్ అవుతుంది. అంటే ఏదైనా ఏపీఐ కాల్ మనకి ఫెయిల్ అయినా కానీ మనకి ఇది హ్యాండిల్ చేయట్లేదు అనమాట. సో దానికోసం అని ఏంటంటే ఇక్కడ మనకి హ్యాజ్ ఎర్రర్ అని ఉంది కదా, సో దీన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. సో దీన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం రిటర్న్ చేసేయాలి. మనకి ఏదైనా ఒక అట్లా మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఒక సంథింగ్ వెంట్ రాంగ్ ఏదో ఒక మెసేజ్ చూపిస్తుంది కదా, మనకి స్నాప్ షాటే మనకి ఆ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది అనమాట. లైక్ మనకి ఎర్రర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని జస్ట్ టూ స్ట్రింగ్ లాగా పెట్టేసుకుంటే మనకి ఆ ఎర్రర్ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా ఇది ఎర్రర్ని డిస్ప్లే చేసేస్తుంది. సో మనకి హ్యాజ్ ఎర్రర్ కూడా, సో ఇక్కడ మనకి హ్యాజ్ ఎర్రర్ కూడా మనకి ఇది త్రో చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ మన ఎర్రర్ హ్యాండిల్ చేయట్లేదు కదా మన ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు ఇక్కడ ఎంటీ లిస్ట్ అనే దాన్ని మనం చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఎక్సెప్షన్ని త్రో చేస్తే అదే హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ట్రై క్యాచ్లో పెట్టేస్తా. సో ట్రై క్యాచ్ ఎక్సెప్షన్. సో మనం యాక్చువల్గా ఇట్లా కూడా ప్రతి ఏపీఐ కాల్ ఎక్కడ చేసినా కానీ ఖచ్చితంగా ఇట్లా ఎక్సెప్షన్ కూడా మనం హ్యాండిల్ చేయాలన్నమాట. యాక్చువల్గా నేను లాస్ట్ సార్ చెప్పడం మర్చిపోయా, ఎక్కడైనా మనం ఏపీఐ కాల్ చేస్తున్నా, ఏ రీడింగ్ చేస్తున్నా మన అప్లికేషన్లో మనం ఖచ్చితంగా ఆ ప్లేసెస్లో ఆ పర్టికులర్ కోడ్ని మనం ఇట్లా ఎక్సెప్షన్లో మనం హ్యాండిల్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి అక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ మనకి ఈజీగా మనకి అర్థమైద్ది అనమాట, లేకపోతే మనకి అర్థం కాదు. సో అందుకోసమని ఖచ్చితంగా మీరు ఇట్లా చేయండి. ఒకవేళ సక్సెస్ వచ్చినప్పుడు మీరు డేటా రిటర్న్ చేస్తారనుకుంటే ఇట్లా రిటర్న్ చేయండి. మిగతా కేసులో ఇట్లా మనం నల్ కావాలనుకుంటే నల్ అయినా రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ లేదు నాకు ఫైనల్లీలో రిటర్న్ చేయాలనుకుంటే ఇట్లా మీరు ఫైనల్లీలో మీరు రిటర్న్ చేస్తే ఫైనల్ క్లాస్ రిటర్న్ ఇన్ ఫైనల్ క్లాస్ రీకన్స్ట్రక్టింగ్. సో ఇట్లయినా మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కాదు మీరు ఆఫ్టర్ వర్డ్స్ అయినా చేసుకుంటారనుకుంటే ఈ విధంగా మనం రిటర్న్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎర్రర్ రావాలి. ఇప్పుడు ఎర్రర్ రావడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఒక ఇది కాదు అనుకుంటే నేను త్రూ ఎక్సెప్షన్ ఒకసారి ట్రై చేయండి, నేను రిటర్న్ చేసా. సో ఇది మనకి అనమాట లైక్ ఫ్యూచర్ డేటాని యూజ్ చేసుకొని ఇట్లా ఫ్యూచర్లో ఉండే డేటాని మనం గెట్ చేస్తాం. మీరు అనుకోవచ్చు మనకి ఈ అప్రోచ్ ఈజీ ఉంది కదా, మళ్ళీ ఈ అప్రోచ్ ఎందుకు చెప్పారని. యాక్చువల్గా మన రియల్ టైంలో చేసేటప్పుడు మనం ఏదైతే మన క్లాస్లో ఉన్నామో ఓన్లీ యూఐకి సంబంధించినవి మాత్రమే మనం ఇక్కడ ఈ ఫైల్లో రాసుకుంటాం. ఎందుకంటే దీని ఫైల్ నేమ్ ఏం పెట్టే మూవీస్ లిస్ట్ స్క్రీన్ అంటే జస్ట్ స్క్రీన్ పర్పస్కి డిస్ప్లే చేసే ఫంక్షనాలిటీ మాత్రానికి ఇక్కడ మనం చేస్తాం. ఏదైనా మీరు నెట్వర్క్ ఆపరేషన్ చేయాలనుకున్నా సపరేట్గా ఇట్లా సపరేట్గా ఒక క్లాసెస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ డేటా తీసుకొని ఇక్కడ నుంచే మనం ఇక్కడికి చూపించాలన్నమాట. లైక్ ఇక్కడ మనం అయితే ఏమీ చెయ్యం. సో అందుకోసం అని ఇక్కడ మనం చేసేది ఏంటంటే జస్ట్ మీకు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చెప్పా, కానీ ఇది యాక్చువల్గా కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. నేను ఇక్కడ సపరేట్ క్లాస్లో చెప్పి మనకి ఫ్యూచర్లో మనం స్టేట్ మేనేజ్మెంట్ లైక్ ప్రొవైడర్ కానీ లైక్ గెటెక్స్ కానీ బ్లాక్ కానీ ఇట్లా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన చోట్ల పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లాస్లో మాత్రం యూఐలో మాత్రం లాజికల్ రాయమాకండి, లైక్ మన డేటా బేస్ ఆపరేషన్లో అది కరెక్ట్ కాదనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ 3 స్టేట్స్ ఉంటాయి. లైక్ మనం జస్ట్ మనం ఏదైతే ఫ్యూచర్ ఇచ్చామో సేమ్ ఇంతే. స్ట్రీమ్ బిల్డర్ కూడా సేమ్ యాస్టీస్గా సేమ్ కోడ్ ఉంటుంది, ఓన్లీ ఇక్కడ ఫ్యూచర్ ప్లేస్లో స్ట్రీమ్ ఉంటుంది అంతే. మిగతా అదంతా సేమ్. లైక్ స్ట్రీమ్ ఫ్యూచర్ బిల్డర్ ప్లేస్లో స్ట్రీమ్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి స్ట్రీమ్ డేటా ఇస్తాం. యాక్చువల్గా మనకు ఆ స్ట్రీమ్ డేటా లేదు కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్పలేము. కావాలనుకుంటే ఈ మ్యూజిక్ డేటాని స్ట్రీమ్లోకి కన్వర్ట్ చేయొచ్చు అంతే. రిమైనింగ్ ఫ్లో అంతా మీకు సేమ్ ఉండదు అనమాట. ఒకటేమో డేటా ఉన్నప్పుడేమో మనకి హ్యాజ్ డేటా అని ఒకటి వస్తుంది, అంటే ఏదైనా ఎర్రర్స్ వస్తేనేమో మనకి హ్యాజ్ ఎర్రర్లోకి వస్తుంది. ఈ రెండు కాకపోతే మనం లోడింగ్ స్టేట్లో చూపించుకుంటాం. ఒకవేళ మీరు ఇట్లా కావాలనుకుంటే మీరు ఇట్లా ఎల్సిఫ్ అయినా మనం పెట్టుకునైనా మనం ఇట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. అది మీ విష్. ఎట్లా కావాలనుకుంటే అట్లా మనం ఇట్లా ఎల్సిఫ్ లక్ అయినా పెట్టేసుకునైనా మనం హ్యాండిల్ చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే నల్ రిటర్న్ చేస్తుందని చెప్తుంటాం. లైక్ మనకి ఈ స్టేట్లో ఏదైనా ఎర్రర్ వస్తుంది. సో అందుకోసం మనం ఇట్లా స్టాండర్డ్గా ఇట్లే మనం
ప్రాక్టీస్ చేస్తాం. ఇది జస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. జస్ట్ ఆ సింటాక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇక్కడ హ్యాజ్ ఎర్రర్ ఎందుకు డిటెక్ట్ అవ్వట్లేదు? ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సరే, ఒకసారి మీరు ట్రై చేయండి. ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ మీరు ఇది ఆటోమేటిక్గా ఇది ట్రిగ్గర్ అవ్వాలి. ఇది ఎంత ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా ఇదే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేస్తుంది. ఇక్కడ రిటర్న్ చేస్తాను అన్నమాట. సరే, ఇది ఒకసారి నేను చూసి రేపు క్లాస్లో నేను ఇది ఫిక్స్ చేస్తే ఎందుకు ఎర్రర్ రావట్లేదు. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ 2 రోజులు మనం ఏది నేర్చుకున్నామో అదే మన ఆఫీస్లో కానీ మన ప్రాజెక్ట్లో కానీ చేస్తాం. ఈ రెండు రోజులు మనం నెట్వర్క్ కాల్స్ మోడల్ క్లాసులు క్రియేట్ చేసాం కదా, దీనికోసమే మనం ఇన్ని రోజుల నుంచి 30 రోజుల నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ దీనికోసమే అనమాట. లైక్ ఇప్పుడు మన ఏపీఎస్ స్క్రీన్స్ బిల్డ్ చేయడం, లిస్ట్ని బిల్డ్ చేయడం, విజెట్స్ని ఎక్స్పాండెడ్ని, లైక్ ఇక్కడ ట్రై క్యాచ్ హ్యాండిల్ చేయడం, ఇవన్నీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో అవన్నీ ఎందుకు నేర్చుకున్నాం అంటే ఈ రోజు మనం చేసే వర్క్ కోసం, మన జాబ్లో కూడా మనం రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసే వర్క్ అంతా ఇదే. స్క్రీన్స్ క్రియేట్ చేస్తాం, స్ట్రీమ్స్ బిల్డ్ చేస్తాం, లైక్ ఇట్లా మనం డేటాని గెట్ చేసుకొని చూపించేసుకుంటాం అనమాట. సో మనం మొత్తం ఈ కాన్సెప్ట్ ఈ చేసే వర్క్ కోసమే లైక్ మనకి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా ఇంతే అనమాట. లైక్ ఏపీఎస్ ఉంటే ఏపీఎస్లో డేటాని గెట్ చేసుకుంటాం, గెట్ చేసుకున్న డేటాని మనం షో చేసుకుంటాం. మనం చేసే వర్క్ అంతా ఇది. దీని ఒక్కదాని కోసమే మనం ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నాం. ఈవెన్ వెబ్సైట్స్ అన్నీ అంతే కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఉంది, ఏం చేస్తుంది? అది అప్లికేషన్ ఉంది, జస్ట్ మన దగ్గర ఆల్రెడీ సర్వర్లో ఉన్న డేటాని తెచ్చేసుకొని చూపిస్తుంది. యూట్యూబ్ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ సర్వర్లో ఉన్న డేటాని అప్లోడ్ చేసుకొచ్చి చూపిస్తుంది అంతే. ఇక్కడ ఏదైనా డేటా ఉంటే ఈ డేటాని తీసుకెళ్ళి మళ్ళీ సర్వర్కి పంపిస్తుంది అంతే. మళ్ళీ అదే డేటా మనకి బ్యాక్లో వస్తుంది. ఏది చేసినా అంతే అనమాట. మొత్తం ఏపీఐ కాల్స్ జరిగితే ఏపీఐ కాల్స్లోనే మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది. మనం ఎంత పెద్ద అప్లికేషన్ ఏది బిల్డ్ చేసుకున్నా మనకంతా ఈ 2 రోజులు మనం ఏదైతే నేర్చుకున్నామో మన రియల్ టైంలో కూడా వర్క్ అంతా ఇదే ఉంటుంది అనమాట. మిగతా అన్నీ ఏంటంటే దీనికి యాడ్ ఆన్స్. ఇప్పుడు మన డేటా వచ్చిందని డిస్ప్లే చేయాలి, యూఐ తెలియాలంటే మనకి విజెట్స్ తెలియాలంటే అందులో మనకు రో తెలియాలి, కాలం తెలియాలి, డేటా ఎట్లా పెట్టాలి. అంతకుముందు మనం నేర్చుకున్న డాట్ కాన్సెప్ట్స్ మనకి లైక్ ఎసింక్రోనస్ కాన్సెప్ట్ కానీ, ఇట్లా వేరియబుల్స్కి డేటా అసైన్ చేసుకోవడం కానీ, లిస్టులు క్రియేట్ చేసుకోవాలంటే మనకి కలెక్షన్ టాపిక్ వచ్చి ఉండాలి. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రావాలి. ఇట్లా రిటర్న్ చేయాలంటే మనకి ఫంక్షన్స్ రావాలి. మెథడ్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్స్ రావాలి. క్లాసెస్ తెలియాలి. మళ్ళీ మనం మోడల్ క్లాస్లోకి వచ్చేస్తే కన్స్ట్రక్టర్ ఏందో తెలియాలి, వేరియబుల్స్ తెలియాలి. మన వేరియబుల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న మన ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకున్న వేరియబుల్స్. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకునేవన్నీ ఈ ఒక్క క్లాస్ కోసం అనమాట. ఈ నిన్న క్లాస్ కోసం, ఇవాళ క్లాస్ కోసం. ఏదైనా అంతే. లైక్ ఇంకా మనం ఇంకా ఫ్యూచర్లో నేర్చుకునేది ఇంకా యాడ్ ఆన్స్. ఇప్పుడు ఇక్కడ దా మనం నేర్చుకుందంటే మన అప్లికేషన్కి సంబంధించింది. ఇప్పటి నుంచి మనం నేర్చుకునేది ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనమాట. షేడ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. పేమెంట్ గేట్వే మన యూజర్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడానికి, ఇదేమో మన ప్లే స్టోర్ డిప్లాయ్మెంట్కి. అంటే ఇక్కడ దాకా మాట్లాడుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి అప్లికేషన్ బిల్డింగ్ మొత్తం వచ్చేసి ఉంటుంది ఇక్కడ దాకా. ఇవన్నీ ఏంటంటే యాడ్ ఆన్స్ అనమాట, మనం యూజర్కి బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఈవెన్ స్టేట్ మేనేజ్మెంట్ లేకుండా కూడా మీరు ఏ అప్లికేషన్, ఈవెన్ ఫేస్బుక్, ట్విట్టర్, ఏ అప్లికేషన్ అయినా స్టేట్ మేనేజ్మెంట్ లేకుండా కూడా మీరు డెవలప్ చేయొచ్చు ఇక్కడ దాకా మీకు తెలిసి ఉంటే. ఎందుకంటే స్టేట్ మేనేజ్మెంట్ ఏంటంటే అదొక అడ్వాంటేజ్, అదొక స్ట్రక్చర్ అనమాట మనకి. లైక్ ఇప్పుడు ఉండాలంటే ఎట్లయినా మనం కోడ్ పెట్టేసుకొని రాసుకోవచ్చు. సపోజ్ ఇదే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, ఫ్యూచర్ బిల్డర్ కూడా నేను పెట్టుకుని మీరు డైరెక్ట్గా ఎట్లయినా రాసుకోవచ్చు. గెట్ డేటా కాల్ చేసుకుని ఎవరేమంటారు మీకు అప్లికేషన్ అనేది వర్క్ అయింది. అది మీ ఇండివిజువల్ లెవెల్లో ఉన్నప్పుడు వర్క్ అయ్యింది. మీరు ఒక టీంలో ఉన్నప్పుడు టీంలో ఒక 100 మంది ఉంటారు. 100 మందికి అర్థం కావాలంటే ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వాలంటే మనకి టెక్నిక్స్ తెలియాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. లైక్ స్టేట్ మేనేజ్మెంట్స్ అవన్నీ. లేదు నేను ఇంతే రాస్తా అంటే నువ్వు రాస్తావు, నేను ఒప్పుకుంటా, మేనేజర్ ఒప్పుకోడు, టీఎల్ ఒప్పుకోడు, టీఎల్ పైన ఉండేవాళ్ళు ఒప్పుకోడు, క్లయింట్ ఒప్పుకోడు. అవుట్పుట్ వస్తుంది, కానీ ఇప్పుడు తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ట్రాక్ చేయాలంటే మళ్ళీ ఇంకా యాడ్ ఆన్స్ కావాలన్నమాట. ఆ యాడ్ ఆన్ చేయాలంటే మనం ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే ఓకే మన అప్లికేషన్ ఏదైనా బిల్డ్ చేయొచ్చు, కానీ ప్రొఫెషనల్ మేనర్లో చేయాలంటే ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ఆ సైకిల్ అనేది మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అని,
ఇంకా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇంకా చాలా అల్ట్రా ప్రో లెవెల్లో ఉంటాయి అనమాట. అవి కొన్ని కంపెనీస్ ఫాలో అవుతాయి స్ట్రిక్ట్గా. అట్లా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న దాకైతే మీరు ఏ అప్లికేషన్ అయినా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తో డేటాను తీసుకురావడం, చూపించడం, వాలిడేషన్ చేసుకోవడం, ఇవన్నీ ఏపీఐస్తో. స్క్రీన్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ విజెట్స్ని కవర్ చేసేసినాం. మీరు ఏ స్క్రీన్ ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏ స్క్రీన్కి వెళ్ళినా కానీ మీరు ఆ స్క్రీన్ పెట్టి చేసుకోవచ్చు. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, సపోజ్ ఇన్స్టాగ్రామ్ చూపించారు, సపోజ్ ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది. సో ఈ స్క్రీన్లో ఏమున్నాయి పైన ఏంటంటే మనం మళ్ళీ కస్టమైజ్ చేసుకోవాలి. ఈ పైన ప్రొఫైల్ ఒక రో పెట్టుకొని ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. తర్వాత దాని కింద 2 బటన్స్, దాని తర్వాత సర్కిల్ అవతారాలు ఇట్లా పెట్టుకొని హారిజాంటల్ లిస్ట్లో పెట్టుకోండి. తర్వాత ఒక ట్యాబ్ బార్, అదే స్క్రీన్ ఒక ట్యాబ్ బార్ పెట్టుకొని ఇట్లా డిస్ప్లే చేసుకోండి. ఇంకా మీరు ఇట్లా ఒక లిస్ట్ వ్యూ తీసుకొని లిస్ట్ వ్యూ బిల్డ్ చేసుకుంటాం. పైన ఒక సెట్స్ టెక్స్ట్ ఫీల్డ్ పెట్టేసుకుంటాం. సో ఇట్లా మనం ప్రతి ఒక్కటి మీరు ఏ స్క్రీన్ అయినా కానీ మీరు ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సర్వర్ నుంచి ఒక డేటా వచ్చినా, అథెంటికేషన్ వచ్చినా మీకు ఫ్రీ ఐపీఎస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట ప్రతి పర్పస్కి. మీరు ఆ ఫ్రీ ఐపీఎస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు పర్పస్కి. మూవీస్ అయితే మూవీస్, వెదర్ కరెంట్ వెదర్ రిపోర్ట్ కావాలనుకుంటే దానికి ఒక ఏపీఎస్ ఉంటుంది. లేక మీరు వెదర్ ఏపీఎస్ అని కొడితే మీకు వెదర్ ఏపీఎస్ వస్తాయి, వీటిని యూజ్ చేసుకోవచ్చు. కోవిడ్కి సంబంధించిన డేటా కావాలంటే ఆ ఏపీఎస్ వస్తాయి. అట్లా ప్రతిదానికి ఏపీఎస్ ఉంటే చేసుకోవచ్చు. మీరు కంపెనీ పర్పస్ చేసేటప్పుడు అది మొత్తం వాళ్ళ హెడ్ ఏక్ అనమాట. బ్యాక్ ఎండ్ టీమ్ది, మేనేజ్మెంట్ది వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. మీరు జస్ట్ ఇంటిగ్రేట్ చేసుకొని సరిపోయింది. సో ఇది ఇంపార్టెన్స్ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి.